జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాంనయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఆళ్వారెంబెరుమానార్జియర్ ఆచార్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పాసురం 15వ పాసురం. ఆండాల్ తల్లి నిద్ర లేపుకుంటూ వచ్చింది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంగా. అయితే మొత్తం ఎన్ని? 30 పాసురాలు. 30 కూడా భోగ్యమైనటువంటి పాసురాలే. కానీ ఈ 15వ పాసురము ఇంకా విశేషమైనటువంటిది, గొప్ప పాసురం. ఎందుకు చెప్తున్నారంటే మొదటి 5 పాసురాలు వచ్చి పూర్వరంగాన్ని తెలియచెప్పాయి. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు రోజు ఒక్కొక్క గోపబాలికను నిద్ర లేపుతూ ఉన్నారు. అలా నిద్రపోయేటటువంటి గోపబాలికలు ఎవరు? జ్ఞానులు, పెద్దలు, ఆచార్యులు. అదేగా మనకు అమ్మ తెలియచెప్పింది. అటువంటి వారిని నిద్రలేపుతున్నారు. అటువంటి వారు ఏం నిద్రపోతారు? మనలాగా తామస నిద్ర పోరు. సుషుప్తి అవస్థలో వాళ్ళు నిద్రపోరు, జాగృత అవస్థలో నిద్రపోతారు. అటువంటి నిద్రను లేపుతున్నారు. ఆ జాగృత అవస్థ కూడా వాళ్ళు ఎలాగూ పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ మత్తులో నిద్రపోతున్నారు. ఆ మత్తు నుండి ఊరక లేపుతుంది తప్ప వాళ్ళు నిద్ర కాదది. పరమాత్మను అనుభవించేటటువంటి దానిలో మునిగి ఉండటం. మనం ఏదైనా పని చేస్తుంటే బాగా ఆ పనిలో మునిగిపోయి ఉంటే ఒకసారి పిలిస్తే మనకు వినపడదు. ఏంటి పలకవని రెండోసారి గట్టి పిలిస్తే వినపడుతుంది. అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయామని అర్థం. అలాగే ఇక్కడ ఆండాల్ తల్లి కూడా నిద్ర లేపబడేటటువంటి గోపబాలికలందరూ కూడా భగవద్గుణానుభవం అనేటటువంటి మత్తులో కళ్యాణ గుణాలలో మునిగి ఉన్నటువంటి వారు. సరే, ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జ్ఞానులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపబాలికను నిద్రలేపుతున్నారు. అయితే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు కూడా వారిని ముందు పెట్టుకొని వ్రతం ఆచరించాలి అనేటటువంటి జ్ఞానులు. వారు భాగవతోత్తములు, భాగవత శేషత్వము, ఆచార్య పరిపూర్తి కలిగినటువంటి వారు. మనం ఇప్పుడు పరమాత్మ దగ్గరికి చేరాలి అనుకుంటే ఏం చేయాలి? ఎవరు ఆ రూట్ చూపించే వాళ్ళు ఎవరు మనకు? మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అయితే భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమాత్మను నేరుగా వెళ్ళి చేరాలంటే మనం నేరుగా వెళితే ఏమైనా దోషాలు మనం చేసినవి, పాపాలు ఆయనకు కనపడతాయి. అప్పుడు పరమాత్మ ఏమంటాడు? నక్షమామి అంటాడు. అంటే నేను క్షమించను నిన్ను అంటాడు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయనకు కనపడుతున్నాయి కాబట్టి నక్షమామి అన్నారు. అలాగే మనము ఒక్కళ్ళంగా పోతున్నాం కదా, అప్పుడు ఆయన చూసి వీడిని చూసిన వెంటనే వీడు చేసిన దోషాలు గుర్తుకు ఆయన కనపడేసి నక్షిపామి అంటారు, నెట్టి పడేస్తాడనమాట. అలా జరిగే అవకాశము ఉన్నది ఒక్కడిగా పోతే. ఎందుకంటే పరమాత్మకు ఎటువంటి నియమాలు లేవు. ఆయన సర్వస్వతంత్రుడు, మనమందరం పరతంత్రుడు. కనుక మనకు నియమాలు ఉన్నాయి కానీ ఆయనకి ఎటువంటి నియమాలు లేవు. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళుగా పోతే మనల్ని చేర్చుకుంటాడో చేర్చుకోడో తెలియదు, అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో తెలియదు. తెలియని సమయంలో ఏం చేయాలి? మన ముందు తెలిసిన వాళ్ళని పెట్టుకొని పోవాలి. అటువంటి మనలను, అటువంటి ఈ జీవులను ఎవరు మనల్ని గట్టెక్కిస్తారు అంటే ఇద్దరే చెప్తారు. ఒకటి లక్ష్మీ పిరాటి, మొట్టమొదటిగా అమ్మ, తర్వాత భాగవతులు. అలా ఇప్పుడు భాగవతులను ముందు పెట్టుకొని వ్రతాన్ని ఆచరించడానికి గోష్ఠి మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. అలా వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళేటటువంటి గోష్ఠికి వీరిని అడ్డు పెట్టుకొని నడుస్తున్నారంటే అర్థం ఏమిటి? ఒక ఆఫీస్లో మనకు పని కావలసి ఉన్నది. ఏం చేయాలి? మనకు తెలిసిన వాళ్ళనో లేదా మనం అక్కడ ఉద్యోగాన్ని పొందటానికి వెళ్ళామనుకో, ఒక రికమెండేషన్ లెటర్ అంటారు కదా, అంటే అలా ఇక్కడ కూడా పరమాత్మను చేరటానికి రికమెండేషన్ ఏమిటి? ఈ భాగవతులు, ఆ లక్ష్మీ పిరాట్ అన్నమాట. అలా ఉద్యోగం వస్తుంది. అలాగే ఈ అంటే ప్రాపంచిక విషయాలు కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే
మనకు ఇక్కడ కూడా చేసేటటువంటి పనులలో ఎటువంటి విఘ్నత కలిగి చేయాలనేది అమ్మ నేర్పుతుంది మనకు. అందుకని ఇవి చెప్పుకోవటం, వాస్తవంగా అయితే ఇవి తిరుప్పావేలో చెప్పుకొని అక్కరలేదు. కానీ ఆ విఘ్నత ప్రాపంచక విషయాలలో కూడా ఉంటే మనము ఇక్కడ మంచిగా ఉంటాము, పరంపదంలో స్థానాన్ని పొందుతాము. అందుకని తెలియచెప్పటం. అలా ఉంటే ఒక సంస్థ ఉందనుకుందాం. ఆ సంస్థలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాగూ ఒక ఆయనేమో బాగా చక్కగా మాట్లాడగలుగుతాడు, మాధుర్యంగా మాట్లాడి ఆ సంస్థను డెవలప్ చేయగలుగుతాడు. ఇంకొక అతనేమో డబ్బు పెట్టగలుగుతాడు. ఇంకొక అతనేమో స్ట్రైట్గా అంటే నిజాలు చెప్పటం, అబద్ధాలు చెప్పకుండా అలా నిజాలను చెప్పగలుగుతారు. ఇంకొకరు ఏమో సౌందర్యంగా అంటే ఈ మనిషిని చూస్తే టక్కు గిక్కు చేసుకొని మంచివాడు, ఇతనికి మనము ఈ ఆఫీస్లోకి రావచ్చు, మన పనులు అవుతాయి అన్నట్టుగా టీవీగా కనపడటం అన్నమాట. ఇలాగా ఉంటే ఆ ఆఫీస్ ఎలా నడుస్తుంది? ఆ సంస్థ బాగా నడుస్తుంది. అంటే అన్ని విధాలా ఉండాలి. అన్ని విధాలా ఉన్నప్పుడు త్రికాల అవాదితం, 3 కాలాలలో నడుస్తూనే ఉంటుంది ఆ ఆఫీస్ చక్కగా, ఆ సంస్థ అనుకున్నాము. అలాగే ఇక్కడ కూడా ఆండాల్ గోష్ఠి నిదురలేపుతున్నటువంటి వారు ఒకరేమో మాట చాతుర్యం కలిగిన వారు, మధురంగా మాట్లాడగలిగిన వారు. ఒకరేమో నేత్ర సౌందర్యం అంటే జ్ఞానము కలిగినటువంటి వారు. ఇంకొకరేమో ఆచార్య పరిపూర్తి కలిగినటువంటి వారు. ఇంకొకళ్ళు భాగవత శేషత్వం కలిగినటువంటి వారు. ఇంకొకళ్ళు భగవద్ గుణాన్ని అనుభవించే వాళ్ళు. అంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండవచ్చు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇలా విలక్షణమైనటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి వారిని కలుపుకోవటం వలన గోష్ఠి చేరవలసినటువంటి గమ్యానికి చేరుతుంది, పరమాత్మను సేవించుకోగలుగుతాము అని ఇట్లా విలక్షణమైనటువంటి 10 మంది జ్ఞానులను నిదురలేపుతూ ఉంది. 5 లక్షల మంది గోపికలతోటి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఒక 10 మంది వాళ్ళల్లో విలక్షణమైనటువంటి వాళ్ళు, వారు జ్ఞానం కలిగినటువంటి వారు, వారు ముందుండి మనకు నడిపించేటటువంటి నాయకత్వము సమర్థత కలిగినటువంటి వారు. అటువంటి వారు ముందు ఉండటం వలన మన గోష్ఠి చక్కగా నడుస్తుంది, చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుతుంది అన్న ఉద్దేశంగా ఈ సంస్థను కూడా ఉదాహరణ చెప్పుకోవటం ఏమిటంటే, అమ్మ ఇక్కడ మనం ఇహంలో చేసేటటువంటి కూడా ఇలా మనం చూసుకొని చేసుకోగలిగితే మనకు దుఃఖాలు లేకుండా ప్రశాంతంగా లైఫ్ను అనుభవిస్తూ పరమాత్మను చేరుకోవటానికి, పరమాత్మను కొలవటానికి మనము సహకరిస్తుంది ఈ శరీరం. ఇది ఎప్పుడు దుఃఖాలతోటి ఉందనుకో సహకరించదు. అవో ఇవో కష్టాలు వస్తూ ఉంటే ఏం గుడికి వెళ్తాంలేండి, ఏదో ఒకటి ఇదే సరిపోతుంది, ఎందుకో బాగుండట్లు ఇవి చెప్తాం కదా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇహంలో ఉండేటటువంటివి ఎందుకు అంటే మనం పరమాత్మ చేరటానికి ఇవి అడ్డుగా ఉండకూడదు. అడ్డుగా ఉండకూడదు అంటే ఆ పాటి విఘ్నత మనకు నేర్పిస్తుంది తల్లి, ఆ విధంగా తెలియచెప్తుంది. అలా వారి భక్తులను కటాక్షించమని అమ్మ చెప్తుంది, లేదా ఈ భాగవతులు ముందుండి తెలియచెప్తారనమాట. ఇట్లా ప్రధానమైనటువంటి లక్షణాలను ఈ 10 పాసురాలలో అందించింది మనకు అమ్మ. అలాగే ప్రధానమైనటువంటి గోపబాలికలను కూడా మనకు తెలియచెప్పింది, ఆచార్యులను తెలియచెప్పింది అనుకుందాము. అలా ఈ తిరుప్పావై గ్రంథం ఎటువంటిది అంటే 4000 పాసురాలు కలిగినటువంటిది ప్రబంధం, మొత్తం దివ్య ప్రబంధం. ఎన్ని? 4000 పాసురాలలో ఈ 30 పాసురాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆండాల్ తల్లి అంత ఉపనిషత్ సారాన్ని అంతా కూడా ఎక్కడో పర్వతాలలో దాచి ఉన్నటువంటి ఆ యొక్క నిధులను బయటికి తీసి మనకు అనుగ్రహించింది. అందుకని భోగ్యత కలిగినవి అని తెలియచెప్తారు. అయితే 30 పాసురాలు భోగ్యత, 30 పాసురాలు కూడా మేము సేవించలేము అంటే ఈ 15వ పాసురం ఒక్కటి సేవించినా చాలంటారు పెద్దలు. ఇది ఇంకా విలక్షణమైనటువంటి పాసురం. అందులో నానేదా నాయుడుగా అనేటటువంటి చిన్న వాక్యము ఇంకా విలక్షణమైనదట. ఇప్పుడు 4000 పాసురాలలో ఈ తిరుప్పావై గ్రంథం భోగ్యమైనటువంటిది. అలాగే అందులో 15వ పాసురం వచ్చేసి చిన్న తిరుప్పావై అంటారు, తిరుప్పావైకి తిరుప్పావై అంటారనమాట. ఆ పాసురం అంత విలక్షణమైనటువంటిది. అందులో నానేదా నాయుడుగా అంటే క్షమాగుణం దానిలో చూపిస్తారు, తర్వాత మనం వ్యాఖ్యానంలో తెలుసుకుందాం. ఆ యొక్క చిన్న పదం ఇంకా భోగ్యమైనది అని తెలియచెప్తారు. అలా తిరుప్పావైకే తిరుప్పావై అయినటువంటి ఈ పాసురంలో చివరి గోపబాలికను నిద్రలేపుతుంది. 6 నుంచి 15 వరకు కదా, నిన్నట 9వ గోపబాలిక, ఈవేళ 10వ గోపబాలిక.
మరి చివరి గోపబాలి కంటే చివరి చిన్న బిడ్డపై ప్రేమ ఎక్కువ కదా తల్లిదండ్రులకు. ఎవరు గుర్తుకు రావాలి మనకి ఇప్పుడు? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. మీకు తెలిసినవి చెప్పడానికి ఏమి అస్సలు జంకనక్కర్లా. తిరుమంగయ్య ఆళ్వార్లు కడసరి బిడ్డడు. మరి పరమాత్మకు పిరాటికి ఎంత ఇష్టం, ఆయన స్పర్శను కూడా పొందాడు కదా తిరుమంగయ్య ఆళ్వార్లు. ఆ కాలికి ఉండేటటువంటి మెట్టెను కూడా కొరికి ఆయన స్పర్శను పొందినటువంటి వాడు. అలా ప్రేమ కలిగి ఉంటారు. అలాగే ఈ భాగవతురాలంటే కూడా అందరికీ ప్రేమ. ఈమెకు అందరూ ఇష్టం. భాగవతులంటే ఒకళ్ళకొకళ్ళు ప్రేమ అని తెలియచెప్పడం అన్నమాట. అలా కలిగి ఉన్నది. మరొక విధంగా ఏమిటంటే ఈ తిరుప్పావై ప్రబంధము ఇప్పుడు 15 అంటే ఒక విధంగా ఒక భాగం అయిపోయింది. దీన్ని అయిపోయిన భాగాన్ని ఏమంటాం? పూర్వ భాగం. ఈ రోజుతోటి ఒకటి కంప్లీట్ అన్నమాట. రేపటి నుంచి ఉత్తర భాగం. ఈ పూర్వ భాగంలో 1 నుంచి 5వ పాసురం వరకు పర, యూహ, విభవ, అంతర్యామి, అక్షావతారం ఈ విధంగా తెలియచెప్పారు. 6 నుంచి 15 వరకు కొన్ని సూచనలు తెలియచెబుతూ తెల్లవారినది అని గుర్తులు తెలియచెప్తూ ఒక 5 పాసురాలను, గుర్తులు తెలియచెప్పకుండా ఒక 5 పాసురాలలో నిద్రలేపింది. ఇది పూర్వ భాగం. పూర్వ భాగం అంటే ఏమిటి? భాగవత శేషత్వము. ఉత్తర భాగం అంతా కూడా పరమాత్మను నిద్రలేపేది వస్తుంది రేపు. నాయక నాయనేంద్ర నంద గోపనుడయా కోయిల్ కాప్ప అనే 16వ పాసురం నుంచి అందరు కలిసి వారింటి దగ్గరికి వెళ్ళి సేవించడం జరుగుతుంది. అది భగవత్ శేషత్వం వస్తుంది. ఇది భాగవత శేషత్వం కిందికి వస్తుంది. అలా ఇప్పుడు పూర్వ భాగం పరిపూర్ణం అవుతుంది ఈ రోజుటి పాసురంతో. అయితే ఏ ఏ పాసురాలలో గుర్తులు చెప్పింది మనం కొన్ని చదువుకున్నాం కదా. ఉళ్ళుం సిలుంబినకాన్ ఎన్నో పాసురం? 6. కీసు కీసెన్రెంగుం 8వ పాసురం? సరే, 6, 7, 8, 13, 14 వీటిల్లో ఆమె కొన్ని గుర్తులను చెప్పింది. నిన్నటి పాసురంలో కలువ పువ్వులు, తామర పువ్వులు అని గుర్తు చెప్పుకున్నాం కదా. ఇవి వచ్చేసి గుర్తులు చెప్పినటువంటి పాసురాలు. ఇంకా మిగిలినవి ఏమిటి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? 6, 7, 8, 13, 14. మిగిలిన సంఖ్య చెప్పరా? 9, 12, 15, 5. వెరీ గుడ్. ఈ 5 పాసురాలు గుర్తులు తెలియచెప్పనటువంటి పాసురాలు అన్నమాట. ఈ విధంగా అమ్మ నిద్రలేపబడుతుంది. ఇంకా విశేషం ఏమిటంటే ఇందులో మనము భాగవతుల విషయమై పాటించవలసినటువంటి నడవడికనంతా కూడా తెలుపుతుంది ఆండాల తల్లి పాసురం. ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం నడుచుకుంటే ఉజ్జీవింపబడుతాము అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకు అమ్మ తెలియచెప్తుంది. అలాగే భగవద్ రామానుజాచార్యులు కూడా తమ చరమావస్థ అంటే ఎప్పుడు శరీరాన్ని వదిలేటటువంటి సమయం, ఆ సమయంలో తనకు ఆప్తులుగా ఉన్నటువంటి శిష్యులకు ఇదే విషయాన్ని తెలియచెప్పారు. భాగవత విషయాన్ని ఆయన తెలియచెప్పడం జరిగింది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఒక విషయాన్ని మనకు దీనికి తెలియచెప్తారు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వహించినప్పుడు ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలో నువ్వు పలానా చెయ్యి, వచ్చిన వారికి ఒకళ్ళ ఆహ్వానం పలకమన్నారు, వచ్చిన వారికి శ్రీచందనాన్ని సమర్పించమన్నారు, వచ్చిన వారిని ఆసీనులు చేయటానికి ఒకళ్ళు అప్పచెప్పుకున్నారు. ఇలా అందరూ ఎవరి పనులు వాళ్ళు చక్కగా ఒప్పచెప్పేసుకున్నారు. మరి కృష్ణ పరమాత్మ ఏం పని తీసుకున్నాడో తెలుసా? ఏం కైంకర్యం తీసుకున్నాడో? వచ్చినటువంటి భాగవతులకు పాద ప్రక్షాళన చేశాడు కృష్ణయ్య. రాజసూయాగానికి వచ్చినటువంటి వారికి ఎవరు చేస్తారు? మనకి ఎన్ని యుగోసు. కానీ కృష్ణయ్య చూడు దూత కృత్యాన్ని చేశాడు, డ్రైవర్ వృత్తిని ఎన్నుకున్నాడు. యాచకుడిలాగా వామన అవతారంలో ఆయన సొత్తు అయితే ఆయన అడుక్కోవడం ఏందండి, కానీ ఆయన అలా చేశారు. ఇక్కడ కూడా భాగవతులకు కైంకర్యం చేస్తానని వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడిగేటటువంటి తీసుకున్నారు కృష్ణ పరమాత్మ రాజసూయాగానికి. అంటే రాజసూయ యాగము గొప్పది, ఆ యాగానికి వచ్చేటటువంటి వారు అందరూ కూడా భాగవతులు అని ఆయన లెక్క కట్టి వారికి పాద ప్రక్షాళన చేశారు. అంటే ఇక్కడ అంతా కూడా భాగవతుల గురించి తెలియచెప్తూ ఉంది, భాగవతులు అంత గొప్పవారు అని. అలాంటి 10 మందిలో చివరి గోపిక అయినటువంటిది, భాగవత ప్రాప్తి కలిగినటువంటిది, అలాగే భాగవతులను దర్శించుకోవాలని కోరుకున్నటువంటిది అయినటువంటి అమ్మను ఈరోజు నిద్ర లేపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం పాసురాన్ని సేవించుకొని వ్యాఖ్యానంలోకి వెళ్దాం. నీలా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి
స్వోచిష్టాయాం సృజని గణితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடవా వన్నమే నల్కు. జై శ్రీమన్నారాయణ. పాస్ర విన్నపం చేయండి అమ్మా. చేయించు. எள்ளு இளங்கியே இன்னும் ஒருங்குதியோ சில்லென்றல்லை ஏன்மின் நங்கை மீர் போதறிந்தேன் வல்லையும் கட்டுரைகள் வண்டே உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா வல்லை நீ போதாய் உனக்கென்ன பேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தரிக்க வல்லானை மாயனை பாடேலோ అమ్మా అందులో విశేషమైన పాశ్రం అనుకున్నాం కదా. ఏమి ఆశ్చర్యం. ఎల్లి అంటే ఏమి ఆశ్చర్యం అని అన్నమాట. ఇలంకిలియే అంటే లేత చిలుక. అది కూడా చూడండి, చిలుక అంటేనే ఒక మృదువైన భాషణకు తెలియచెప్పడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ లేత చిలుక అంటే చిన్న పిల్ల కాబట్టి అలా చెప్తున్నారు. మృదు మధురంగా భాషణ అంటే మాట్లాడగలిగినటువంటి అమ్మాయి. ఇన్నం ఇంకను, ఉరంగుదియో నిద్రపోచున్నావా, ఇంకా నిద్రపోతున్నావా అని తెలియచెప్పడం. నంగై మీర్ ఓ పూర్ణురాలా, అజయ్యేన్ మిన్ అని పిలువటకు, వల్లై అవును నీ మాటలతోనే సామర్థ్యము ఉన్నది. ఉన్కట్టురైగల్ నీ పుల్ల విరుపు మాటలు అంటే కొంచెం బాధ కలిగేటట్టు మాట్లాడతారు కదా, వాటిని తెలియచెప్తున్నారు. ఉన్వాయ్ నీ నోటి బలమును అంటే నీ మాటలను, నీ నోటి బలాన్ని, వండే అంటే ముందుగానే మునిపే, పోందార్ అరితుం మేమెరింగితిమి ముందే మాకు తెలుసు అని. నీంగల్ మీరే, వల్లీర్కల్ సమర్థులు. అమ్మా నీ పుల్ల విరుపు మాటలు మాకు ముందే తెలుసులంటే ఈమెమంటుందో తెలుసా, నేను కాదులే మీరే అలా మాట్లాడటానికి సమర్థుల్లే అని తెలియచెప్తుంది. నానేదాన్ నేనే, ఆయుడుగా అగుదునుగాక నేనైతే అయ్యానులే అంటే ఓర్చుకోవడం అన్నట్టు అలాగా. నీవు వల్లై శీఘ్రముగా, పోతాయ్ లేచి రమ్ము, ఉనక్కు నీకు, వేరు వేరుగా, ఎన్నా ఏమి ప్రయోజనం, ఇప్పుడు మాతోటి లేచి రావాలి, నువ్వు వేరుగా ఉండటం ఏం ప్రయోజనం ఒక్కదానివి అని తెలియచెప్పటం. ఊడయ్యా కలిగి ఉన్నాము, ఎల్లారం ఎల్లారం అంటే ఏమిటి అందరూ. పోందారో వచ్చారా, అందరూ వచ్చారా. పోందార్ వచ్చిరి వీళ్ళు చెప్తున్నారు బయట వాళ్ళు. పోందు వచ్చి, ఎన్నికోల్ అమ్మా వచ్చారని మేము చెప్తున్నాము. మళ్ళీ ఏం చెప్తున్నారు, పోంది ఎన్నికోల్ నువ్వే వచ్చి లెక్క పెట్టుకో కావాలంటే. వల్లానై బలమైన కువలయాపీడనం గావించినటువంటి, కొన్నారై చంపినటువంటి వాడిని, మాత్తారై శత్రువుల యొక్క, మాత్తు శత్రుత్వమును, అజిక్క నశింపచేయ, వల్లానై సమర్థుడైనట్టు, మాయనై ఆశ్చర్య చేష్టితలు కలిగినటువంటి శ్రీకృష్ణుడు. పాడుటకు, వల్లై నీ పోతాయ్ నువ్వు త్వరగా రమ్ము, మేము బయటే ఉన్నాము అందరం కలిసి వెళ్ళి పాడుదాము అంటూ ప్రతిపదార్థం ఇప్పుడు తెలుసుకున్నాము. సరే పాసురంలో వ్యాఖ్యానానికి వెళ్దాం. ఎల్లే ఇలంకిలియే అంటే బాల చిలుక లేదా లేత చిలుక అంటున్నారు. ఎందుకట అంటే నిన్న పాసురంలో ఏం చెప్పుకున్నాము, శంకు చక్రాలు ధరించి ఉన్నటువంటి వాడు అని సేవించారు కదా. సెంగొడు శక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయ్య కన్నానై, శంకు చక్రాలు ధరించి ఉన్నవాడు, పుండరీకాక్ష నేత్రములు కలిగి ఉన్నవాడు అని. అది నిన్నటి రోజు పాడుతూ ఉన్నారు వీళ్ళు బయట వాళ్ళు. పాడుతుంటే ఆ పక్కన అమ్మాయి వినింది. అంటే ఇప్పుడు నిన్న నిద్ర లేపేటటువంటి గోపబాలిక పక్కన ఉన్నటువంటి ఆ పక్కింట్లో ఉన్నటువంటి గోపబాలిక వినింది.
అదేం చేస్తుంది ఈరోజు? ఆమె పాడుతుంది లోపల గోపబాలిక. వీళ్లకు బయటికి వినపడింది ఆమె నిద్రలేపుతుంటే. ఓ, నిన్న ఈ గోపబాలిక వినినట్టుంది, చక్కగా మృదు మధురంగా పాడుతూ ఉన్నది, వీళ్ళకి అంత భోగ్యంగా వినిపించింది చెవులకి అని ఆమెను లేపుతున్నారు. అమ్మ, చాలా చక్కగా పాడుతున్నావు, ఎంత మృదు మధురంగా వినపడుతుందో తెలుసా, లేత చిలుక లేచిరా అమ్మ అంటూ నిద్ర లేపుతూ ఉన్నారు. ఇలా కిలియే ఇంకొక విశేషాన్ని తెలుపుతున్నారు. చిలుకకు ఈమెకు కలిగినటువంటి వైలక్షణము ఏమిటి అంటే, ఆ చిలుక మృదు మధురంగా పలుకుతుంది, అలాగే ఈమె పలుకుతుంది. కానీ చిలుక ఏమైనా ముదురుగా ఉందేమో అంటే, ఈమె కంటే కొంచెం ముదురుగా, ఈమె అంత చిన్నగా లేతగా ఉంది అని వైలక్షణాన్ని చెప్తున్నారు. చిలుక కంటే వైలక్షణం కలిగినది అని. ఎల్లే అంటే ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యము అంటే, నువ్వు ఒక్కదానివి పాడుకుంటూ లోపల అనుభవిస్తూ ఉంటే మేం బయట ఆ విరహ వేదనతోటి ఎంతమంది నిలబడి ఉన్నాము, నువ్వు లేచిరమ్మా అంటూ ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఏమి ఆశ్చర్యము, ఇంకా నిద్ర లేలేదా అని అడిగినట్లుగా వీళ్ళు చెప్తున్నారనమాట. అంటే వీరేమనుకుంటున్నారు, లోపల ఆమె కృష్ణుని అనుభవిస్తుంది, అనుసంధానం చేసుకుంటుంది అని. అందులో ఆమె పాడింది ఏమిటి, సెంగుడు సెక్కరయ్యత్తం పంగయ్య కన్నానై అంటూ ఒక పిక్చరైజేషన్ చేసేసుకుంటుంది. శంకు చక్రాలు ధరించి ఉన్నాడు, ఆ తిరునేత్రాలు ఎర్రగా ఉన్నాయి, ఆయన అలా నిలబడి ఉన్నాడు, శంకు చక్రాలు మెరుస్తూ ఉన్నాయి, ఆయన తిరుమేని ఇంకా భోగ్యంగా మెరుస్తూ ఉంది, ఆ నేత్రాలలో వాత్సల్యం కనపడుతూ ఉన్నది, ఆ గులాబీ రంగు పాదాలు చూడండి అంటే ఆయనకు మొత్తం పిక్చరైజేషన్ కనపడుతుంది లోపల ఉన్నటువంటి గోపబాలిక. అలా ఆమె అనుభవిస్తూ ఉన్నదన్నమాట. ఆమెను వీళ్ళు నిద్రలేపుతున్నారు. ఎలా నిద్రలేపుతున్నారంటే, ఒక 3 భావాలని ఇక్కడ చెప్తారు. దేనికి నిద్రలేపుతున్నారు అంటే, వాళ్ళ మనస్సులో ఉండేటటువంటి 3 భావాల కోసము ఆమెను నిద్రలేపుతూ ఉన్నారు. శ్రీకృష్ణుని ఎడబాటుచ్చే తల్లడిల్లి, అమ్మా మేము శ్రీకృష్ణుని ఎడబాసి ఉన్నాం కదా, తల్లడిల్లి ఉన్నాము, నిద్ర పట్టక నిద్ర లేకుండా ఉన్నాము, నీ చల్లని కటాక్షం మాపై చూపిస్తే అంటే నీ చూపు పడితే మాకు బాగుంటుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏమిటట, శ్రీకృష్ణానుభవానికి ముఖ్యమైనటువంటి కాలం ఆసన్నమైనది. ఎందుకు, మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ మొదట్లో తెలియచెప్పారు. అలాగే వాళ్ళ పెద్దలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఒప్పుకున్నారు కనుక కాలం మంచిది, ఆసన్నమైనది అని తెలియచెప్పారు. మూడోది ఏం చెప్తున్నారు, కావలసినవన్నీ, ఒక వ్రతం కావాలంటే ఏవైతే కావాలో అవి చేజిక్కాయి అంటున్నారు. చేజిక్కడం అంటే ఏమిటి, భాగవతులు అందరూ వచ్చేసారు కదా, ఇప్పుడు లేట్ అనేది లేదు, అందరూ వచ్చి ఈమె లాస్ట్ గోపబాలిక కదా, నిద్ర లేపబడుతున్నది, అందుకని అందరూ వచ్చారు. అమ్మ అన్ని సమకూరాయి, అందరూ వచ్చారు, కాలం కలిసి వచ్చింది కనుక నువ్వు నిద్ర లేచి రావమ్మా. చివుకు అనిపించిందట మనస్సు పాపం అనిపించి, ఆమె ఏమనింది, గోల పెట్టకండి, ఊరకే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, గోల పెట్టకండి మీరు అని అనింది లోపల వాళ్ళు. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, అయ్యో అయ్యో భాగవతురాలు ఆమెను కలుపుకొని పోవాలి అని మనం వచ్చి వాకిట ముందు నిలబడి ఇంత చేస్తే ఆమె ఏమిటి అలా కసురుకుంది, మనం అనుకున్నట్టుగానే బాహ్యంగా అంతర్గతంగా ఎంత వైభవం చెప్తుందో తల్లి. అలా వీళ్ళు భావన చేశారు. అలా భావన చేసిన వాళ్ళు ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా అంటే, మనకు ముందు ఉన్నాయి కదా ప్రమాణాలు, రామాయణ గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వీటల్లో ఎవరైనా అట్లా అన్నారా, భాగవతులు అనకూడదు కదా, మరి ఈ అమ్మాయి అనిందే ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ భోగ్యమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది మన తల్లి. శ్రీరంగంలో పెరుమాళ్ల కోవిలకు వెనక పుష్కరిణి, చంద్ర పుష్కరిణి ఉంది కదా, మనం అందరం సేవించుకున్నాం వెళ్ళినప్పుడు. ఎందుకంటే శ్రీరంగం తర్వాత ఎన్నిసార్లు చూసినా గుర్తుండకపోవచ్చు కానీ ఫస్ట్ టైం గుర్తుంటుంది అటువంటి క్షేత్రం కనుక. ఆ చంద్ర పుష్కరిణి వెనక అంటే పెరుమాళ్లకు వెనక వైపు చంద్ర పుష్కరిణి ఉంది. అక్కడే ఒక పొన్న చెట్టు ఉన్నది. ఆ పొన్న చెట్టు కింద అందరు కూర్చొని కాలక్షేపాలు చేసేవారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. కాలక్షేప వైభవం అటువంటిది కదా, పెద్దవాళ్ళందరూ కూర్చొని కాలక్షేపాలు చేసేవారు. అలాగే నంబిళ్ళయ్య అనేటటువంటి ఆచార్యులు వారు కూడా అక్కడ కాలక్షేపం చెప్తున్నారు. ఆయన గోష్ఠి ఎలా ఉంటుందట, పెరిమాళ్లకు ఉత్సవాలు జరిగేటప్పుడు వచ్చేటటువంటి గోష్ఠి కంటే నంబిళ్ళయ్య గారి కాలక్షేపం అంటే ఎక్కువగా వస్తారట గోష్ఠి. అందుకని పెద్దలు ఏమంటారో తెలుసా, ఏదైనా ఇక్కడ పలానా గోష్ఠి ఉంది రండి అంటే అది నంబిళ్ళయ్య గోష్ఠియా లేకపోతే నంబెరుమాళ్ళ గోష్ఠియా అంటారట. చిన్నగా ఉంటే నంబెరుమాళ్ళ,
పెద్దగా ఉంటే అలా భావన చేసేటటువంటి వారు. అలా జరిగేది అప్పుడు కాలక్షేపం. కాలక్షేప ప్రాముఖ్యత అటువంటిది. తర్వాత మనం అది కూడా తెలుసుకుందాం. సరే, అలా జరుగుతూ ఉన్నది. బాగా రసవత్తరంగా జరుగుతుంది. నిమగ్నమైపోయారు వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆచార్యులు అందరూ కూడా. అప్పుడు ఈ పెరుమాళ్ళు డమడమడమడ వాయించుకుంటూ మేళంతో పెరుమాళ్ళు వచ్చారు బలిహరణగా. వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఏమైపోయారు, మంచిగా వింటూ ఉన్నారు కదా, అదొక సౌండ్ వచ్చేసింది అనమాట. పాపం ఆచార్యుల వారు ఎవరి ధర్మమైన ఏమిటి, పెరుమాళ్ళు వస్తున్నారంటే లేచి నిలబడి దాసోహాలు సమర్పించాలి కదా. అందులో వచ్చేది రంగరాజు. ఈయన వచ్చారు, నమ్మిళ్ళయ్య ఆచార్యుల వారు లేచారు, నమస్కరించుకున్నారు. ఆచార్యులు లేచి నాకు శిక్షలు వేయాలి కదా, అందరూ లేచారు, నమస్కరించుకున్నారు. పెరుమాళ్ళు ముందుకు సాగిపోయారు. సాగిపోయిన తర్వాత ఆచార్యుల వారు కూర్చున్నారు, శిష్యులు కూర్చున్నారు. మళ్ళీ ఆ రసపట్టులోకి రావాలంటే టైం పట్టిద్ది కదా, డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, మనం ఏం చేస్తాం, ఇది ఒక్క పని రా ప్లీజ్ పోయి తీసుకురాపోరా, ఇది ఒక్కటి అంటాం. వాడికి భలే కోపం వచ్చేస్తుంది. అమ్మ నేను చదువుకోవాలమ్మా అంటాడు. అది కాదు, వాడు బాగా చదువుకుంటుంటే, ఇప్పుడు చదువుకునే దగ్గర కాదు కానీ చదువుకునేటప్పుడు హాస్టళ్లలో ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పుణ్యం అంటూ కొంచెం ల్యాప్టాప్లు పెట్టుకొని ముందు కనపడుతున్నారు. ఎట్టే ఒకటే, అప్పుడు బుక్ ఇప్పుడు ల్యాప్టాప్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఉదయం నుంచి వర్క్ చేస్తున్నావురా అని కొంచెం తినమని తీసుకెళ్తే, నేను తర్వాత తింటామా, ఇప్పుడు మీటింగ్ లో ఉన్న, ఆన్లైన్ లో ఉన్న, ఇదే కదా చెప్తున్నారు అంటే డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు. అంత రసపట్టులో ఉన్నారు వీళ్ళు కూడాను. అప్పుడు పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఆ రోజు జరిగిపోయింది, మళ్ళీ కాలక్షేపం జరుగుతుంది. మళ్ళీ పెరుమాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళకి ఏమనిపించిందట, అబ్బా వచ్చాడు కాలక్షేప విరోధి, కాలక్షేపాన్ని చెడగొట్టడానికి వచ్చాడు ఈ రంగనాథుడు అన్నట్టుగా పాపం కాలక్షేప విరోధి అన్నారట రంగనాథుడినే. అంటే కాలక్షేప ప్రాముఖ్యత చూడండి ఎంత వైభవమో అని. అంటే ఆయన అనుకున్నాడట, ఆచార్య ముఖాన ఆవేశించి, అంటే ఒంట్లోకి వస్తుంది అంటాం చూడు మన భాషలో, ఆవేశించి వాళ్ళ కాలక్షేపం జరిగేటప్పుడు ఇటు బలిహరణ పెట్టకండి, అప్పై ప్రాకారంలో నుంచి పోదాం అని చెప్పి దాన్ని మార్చుకున్నారు. అంటే దాని ప్రాముఖ్యత ఎంతో చూడండి. రంగనాథుడే పక్క నుంచి పోయాడు, కాలక్షేపం అంత విలువైనది, మన వాళ్లకు తెలియట్లేదు, అది ఇంకొక దౌర్భాగ్యం. అంత విలువైనది కాలక్షేపం. అలా రంగనాథుడు వెళ్ళాడు. సరే, నమ్మిళ్ళయ్య గారు చెప్తూ ఉన్నారు. నమ్మిళ్ళయ్య గారి శిష్యులైనటువంటి వడక్కు తిరువీధి పెళ్ళయ్య వారు ఆయన తిరువాయిమొజి చెప్తున్నప్పుడు ఈయన రాసేసుకునేవాడట. చూడండి ఆ శ్రద్ధ, అలా ఉండేది అప్పుడు కాలక్షేపం. సరే, ఈయన కాలక్షేప విరోధి అనే మాటను నేను సార్థకత చేసుకోకూడదు, పోగొట్టుకోవాలి అని ఈయన పక్క ప్రాకారంలో నుంచి పక్క నుంచి వెళ్ళటం జరిగింది. అక్కడ బలిహరణ కాలక్షేపం జరిగేటప్పుడు ఇక్కడ పెట్టనక్కర్లేదని ఒక నియమాన్ని కూడా చేసేశాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు కాలక్షేపం అంటే చెప్పుకున్నాం కదా, ఇలా కాలక్షేపం జరిగేటప్పుడు పెరుమాళ్ళు వచ్చి పాపం ఆయనే పక్కకి వెళ్ళిపోయారు కదా, ఆయన్నే విరోధి అనుకొని పక్కకి వెళ్ళిపోయారు కదా, మరి పెరుమాళ్ళకి ఏమన్నా కోపం వస్తుందా? ఇది డౌట్. పెద్ద సమస్య ఏంటంటే, అమ్మో దేవుడు ఏమన్నా అంటాడేమో, ఏమన్నా అయిపోద్దేమో. అసలు ఏమి అవ్వదండి, ఆయన ఏం అనేవాడు కాదు, చేసేవాడు కాదు. ఎంతసేపు మనకి ఇంకా ప్రోత్సహించేవాడు, రక్షణ చేసేవాడు, కాపాడేవాడు, అడిగిన ఇచ్చేవాడే తప్ప మనం అనుకున్నట్టుగా ఇది చెయ్యకపోతే ఆయన ఏమన్నా అంటాడేమో, ప్రదక్షిణం చేయకపోతే ఏమన్నా ఆయన ఏమి అనడు, నువ్వు ప్రదక్షిణ చెయ్యకపోయినా ఏమి అనడు. మన మనస్సులో భావాలు తొలగిపోవాలి. ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు పెరుమాళ్ళు అంటే, కాలక్షేప గోష్ఠిని చూసి అబ్బా ఎంత బాగున్నారో, ఎంత బాగా నా బిడ్డలు వచ్చి కూర్చొని వింటున్నారో, ఇలా వింటూ జ్ఞానాన్ని పొందుతూ ఆచార్యులు చెప్పిన శ్రీ సూక్తులను వింటూ తెలుసుకొని వాళ్ళు చక్కగా ఆచరించగలిగితే ఈ ఇహంలో వాళ్ళు చక్కటి జీవనాన్ని గడుపుతారు, పరంలో స్థానాన్ని పొందుతారు, ఉజ్జీవింపబడతారు. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారండి, మంచి మార్కులు వచ్చి మంచిగా అందరూ మెచ్చుకుంటుంటే మనకు ఆనందమా కాదా? మరి పరమాత్మకు కూడా ఆనందమా? ఇంతమంది బిడ్డలు వచ్చి చక్కగా వింటున్నారని ఆయన ఆనందపడిపోయి నా బిడ్డలు దిద్దుబాటు అయిపోతున్నారని ఆనందపడ్డాడట. ఆయనకు కోపం రాదు. మనం అనుకుంటాం ఆడ పెరుమాళ్ళు జరుగుతుంటే కాలక్షేపం కాడ కూర్చుంటే ఎలాగని. దీనికోసమే ఇక్కడ చెప్పింది ఆండాళ్ళ తల్లి, మీరు భగవంతుడిది కాలక్షేపం జరిగేటప్పుడు, గోష్ఠి జరిగేటప్పుడు గోష్ఠిలో అన్వయించుకోవాలి, పరమాత్మ దర్శనమైన తరువాతే చేసుకోవాలి అంటే తెలియచెప్తుంది ఆండాళ్ళ తల్లి. ఎందుకంటే అక్కడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము, వస్తాము. ఏం తెలిసింది? ఏం తెలియలే. పరమాత్మ దర్శనం అయితే అయ్యింది, తెలియటం ఏమీ తెలియలేదు.
అందుకని ఆయన ఏమనుకుంటాడంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ వినేవాళ్ళు అయ్యో నా బిడ్డలు తెలుసుకుంటున్నారు వైభవాన్ని, ఏది నిజము ఏది అబద్ధము, దేన్ని పట్టాలి దేన్ని వదలాలి, దేన్ని పడితే ఉజ్జీవింపబడతాము, దేనిని పట్టకూడని పట్టుకుంటే అధోలోకాల పాలైపోతాము అనేటటువంటి జ్ఞానాన్ని, అలాగే తెలుసుకోవలసినటువంటి వైభవాన్ని నా బిడ్డలు తెలుసుకుంటున్నారు అని ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందపడే పనే మనం చెయ్యాలా బిడ్డలమైనందుకు? లేదు ఆయన ఏదో చెప్తుంటాడని మన ఇష్టం వచ్చిన మనం చేద్దామా కదా? మనం ఏదైనా ఒక మెచ్చుకున్నారు అంటే అది ఎవరికి ఉత్సాహంగా అనిపించాలి? అబ్బా నేను చెప్పాను అన్నట్టు కాదు, మా ఆచార్యుల ముఖోల్లాసం కొరకే, అంతే తప్ప దాసరాలు ఎక్కడ చెప్తుంది? ఏమి చెప్పట్లేదు. అదే ఆచార్యుల ముఖోల్లాసం కొరకే చేసినట్టు ఇక్కడ కూడా పెరుమాళ్ళు ఆయన మంచిది అని తలచింది బిడ్డలు చేస్తూ ఉంటే ఇంకా అది పాపం అవ్వదు, పుణ్యమే అవుతుంది. అయితే పాప పుణ్యాలు కూడా అక్కర్లేదు, పరమాత్మ మనపై కరుణ చూపించటానికి ఆయన ఉజ్జీవింప చేయాలంటే చేసేస్తాడు. కానీ ఆయనకు ఇష్టమైనవి చేయడమే బిడ్డల ముఖ్య ఉద్దేశం. అది తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? ఆచార్యులు చెప్తారు. ఎలా అనుసరించాలో చెప్తారు, ఎలా చేయాలో చెప్తారు. మరి ఇవన్నీ బిడ్డలు వినకుండా ఆయన దగ్గరికి వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, పోతున్నారు, జ్ఞానాన్ని పొందుటలేదే అని ఆయన బాధ. ఎప్పుడైతే కాలక్షేపం వింటారో జ్ఞానం వస్తుంది. ఆ తరువాత ఆచార్యులు ఆ పద్ధతిని నడుస్తూ ఉంటే ఇంకో కొన్ని రోజులకైనా వీరు కూడా నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కాలక్షేపాలు వినాలి. ఈ కాలక్షేపాలలో విడవవలసినవి ఏమిటి అంటే దుర్గుణాలు, పట్టవలసినవి ఏమిటి సద్గుణాలు, వాటిని పడతారు. అలాగే మాట్లాడే తీరు వస్తుంది, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరిని కూడా అంటే ఇబ్బంది పడేటట్టుగా మాట్లాడకూడదు, మెయిన్ ఆఫ్ ఆల్ అది కదా, అది తెలుస్తుంది. అలాగే మన ఇంటిలో కూడా క్షమాగుణం తెలుస్తుంది. అవన్నీ తెలియటలేదు ఇప్పుడు పిల్లలకు, ఎందుకంటే కాలక్షేపాలు వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ తల్లులకే తండ్రులకే తెలియట్లేదు, బిడ్డలకి ఎలా తెలుస్తాయి? కనుక ఇలా కాలక్షేపాలని ఇష్టపడేవాడు శ్రీరంగనాథుడు. అలాగే ఈయన రంగనాథుడు కూడా 1 సంవత్సర కాలం పాటు మనవాళ్ళ మామనులు కాలక్షేపం చెబుతూ ఉంటే ఆయనకు రోజు ఉత్సవాలే రంగనాథుడికి. ఎందుకంటే వైకుంఠంలో జరిగేటటువంటి ఉత్సవాలన్నీ శ్రీరంగంలో జరుగుతాయి. 365 రోజుల్లో ఏదో కొన్ని రోజులు మిస్ తప్ప అన్నీ జరుగుతూనే ఉంటాయి అని ఒక ప్రసిద్ధి కదా. అలా రంగనాథుడు కూడా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాదులను మానుకొని కూర్చొని ఒక చిన్న పిల్లవాడిలాగా సంవత్సర కాలం పాటు మనవాళ్ళ మామునులు తిరువాయిమొజి అనేటటువంటి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని కాలక్షేపంగా అనుగ్రహిస్తూ ఉంటే ఆయన విన్నాడు. అయ్యన్ని మానుకొని వినవలసిన అవసరం ఆయనకేంటి? ఆయన ఏమైనా ఉజ్జీవింపబడాలా ఏంటి? మనం అంటే ఉజ్జీవింపబడాలి. కానీ ఎందుకు విన్నారు అంటే ఆ మధురమైనటువంటి భాగ్యాన్ని ఆయన కూడా పొందాలనుకున్నాడు. ఆయనకేం అవసరం లేదు వాస్తవంగా అయితే, కానీ విన్నాడు. మనం కూడా అలాగే కాలక్షేపాలను వినాలి, తెలుసుకోవాలి. మరి విని గురుదక్షిణగా ఏమిచ్చారు మనవాళ్ళ మామునులకు? శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని ఆయన ఆ తనియన్ను ప్రజెంట్ చేశాడు, తనియన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ తనియన్ అంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా అంటే పొదు తనియన్లు అంటారు ప్రార్థనా తనియన్లను, ఆ ముందుగా ఈ తనియన్ను సేవించమని వచ్చింది. ఎంత భోగ్యమైనటువంటిది! ఎన్ని సేవించినా ప్రార్థనను సేవించాలి. ఆ ప్రార్థనలో మొట్టమొదటి తనియగా ఇది ఉంటున్నది. ఇది ఎవరు ఇచ్చారంటే సాక్షాత్ రంగనాథుడు ఇచ్చాడు. అందుకున్న ఆయన ఎవరు అంటే ఆచార్య పరంపరలో చివరి గారిగా వేంచేసి ఉన్నటువంటి మనవాళ్ళ మామునులు. ఆ శ్రీశైలేశ దయాపాత్రం అంటే మీ యొక్క ఆచార్యుల దయకు పాత్రుడైనటువంటి వాడా అంటూ ఆయన భోగ్యంగా కీర్తించినటువంటి పాత్రం. అలా కాలక్షేపం అంటే అంత వైభవము, అంత ఇష్టపడి ఆయనే అన్ని ఉత్సవాలు మానుకొని విన్నటువంటి వారు. అలాగే ఆయన కంటే కూడా నంబిళ్ళై గోష్ఠి అంటే ఎక్కువగా ఉందంటే ఆనందపడినటువంటి వారు. ఆయన్ను కాలక్షేప విరోధి అన్నా కూడా నా బిడ్డలు వింటున్నారు, తరిస్తున్నారని ఆనందపడినటువంటి పెరుమాళ్ళు. అందుకని ఆయనకు ఆనందాన్ని కలిగించేది ఏదైతే ఉందో దానిని ఆచరించడం కావాలి అంటూ ఆ జ్ఞానాన్ని మనకు కాలక్షేప రూపంగా పెద్దలు అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. అలా ఈ విధంగా ఉంది. మరి పిల్లలందరూ కూడా ఇప్పుడు జనరల్ గా తీసుకుందాము.
ఎలా ఉండాలి పిల్లలు, విద్యార్థి దశ ఎలా ఉండాలి? మనం రోజు కాలక్షేపం వింటున్నామంటే మనం ఏ దశలో ఉన్నాము? నిత్య విద్యార్థులమే. ఏ రోజుకు ఆ రోజు వైభవమే వైభవం. తెలుసుకుంటుంటే అబ్బా మేము సంవత్సరం నుంచి వింటున్నాం, ఇంకా అయిపోయింది, ఏమైనా అనిపించిందా? ఇంకా ఎక్కువ ఉంది అనిపిస్తుంది తెలుసుకునే కొద్ది. ఇంకా ఎంత ఉందో, ఎస్ అలా అనిపిస్తుంది. అంటే మనము నిత్య విద్యార్థులం. విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను కూడా మన పెద్దలు కొన్ని పశువులతోటి పక్షులతోటి పోల్చి చెప్పారు. ఆండాల తల్లి పక్షితోటి పోల్చి చెప్పిందా, జంతువైనటువంటి గోవులతోటి పోల్చి చెప్పిందా. ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారంటే కాకి, కొంగ, కుక్క వీటితోటి పోల్చి చెప్తున్నారు. ఏమిటట అంటే కాకి తదేక దృష్టితోటి ఉంటుంది. అది ఏదైనా ఒకటి చెయ్యాలనుకుంటే అలాగే దృష్టి పెట్టి ఉంటుంది. విద్యార్థి కూడా ఏం చేయాలి? తదేక దృష్టి కలిగి ఉండాలి. అప్పుడు వాడికి విద్య వస్తుంది. ఇతరమైనటువంటి ఆలోచనలన్నీ సెల్లాట ఆడదాము, దాంట్లో ఇంకొక ఆట ఆడదాము అంటే వాడికి విద్య రాదు. అలా కాకిలాగా దృష్టి కలిగి ఉండాలి, తదేక దృష్టి. కొంగ నేను చెప్పుకున్నాం కదా, కొంగ చెప్పమని. కొంగ ఎలా ఉంటుంది? అది వెరయేసినటువంటి దాన్ని పట్టే వరకు కదలను కూడా కదలదు, తదేక పట్టుదలతోటి ఉంటుంది. అలాగే ఉండాలి. వాడు ఉత్తీర్ణుడు కావాలంటే విద్యార్థి వాడు పట్టుకున్నటువంటి దానిపైనే వాడి మనస్సు ఉండాలి, కొంగలాగా ఉండాలి. కుక్క ఏంటి? చిన్న అలజడైనా నిద్ర లెగుస్తుంది కదా. అలా విద్యార్థి, చదువుకునే విద్యార్థి ఎలా ఉండాలి? మొద్దు నిద్ర పోకూడదు. వాడు ఎప్పుడెప్పుడు లేచి నేను చదువుకొని ఉత్తీర్ణుణ్ణవ్వాలి అనేటట్టుగా ఆ కుక్క మనకేం నేర్పిస్తుంది? తక్కువ నిద్రను, మెలకువగలిగినటువంటి నిద్రను దాని దగ్గర నేర్చుకోవాలి. కొంగ దగ్గర ఎరవేసినటువంటి దాన్ని సాధించే వరకు ఎటువంటి కష్టమైన దొంగ జపమైనా చేసి పొందుతుంది కదా. అలా వీడు కూడా ఆ పట్టుదల ఉండాలి. కాకేం చేస్తుంది? తదేక నిష్ట, తదేక దృష్టి. అది రావాల్సిందే, అది కష్టమైన ప్రశ్న కానివ్వండి నేర్చుకోవాల్సిందే అని విద్యార్థికి 3 లక్షణాలు ఉండాలి అంటూ మనకు పెద్దలు తెలియచెప్తారు. అలాగే ఒక గడ్డి పురుగు దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. మనం అందరం నిత్య విద్యార్థులం అని చెప్పుకున్నాం కదా. గడ్డి పురుగు ఏం చేస్తుందంటే ఈ గడ్డి రెబ్బ నుంచి ఈ గడ్డి మీదికి రావడానికి దాని 2 కాళ్ళను ముందుగా పెడుతుంది. ఇలాగా ఇక్కడ ఆధారం దొరికినప్పుడు వెనక 2 కాళ్ళని ఎత్తుతుంది. ఆధారం దొరకకపోతే వదిలేదు, కింద పడిపోతుంది కదా. అలాగే మనం కూడా ఏం చెయ్యాలి? ఆధారము ఎవరు అని తెలుసుకోవాలి. ఆ ఆధారమైనటువంటి వాడిని పట్టాలి. అప్పుడు విడవవలసినటువంటి వాటిని విడవాలి. పట్టవలసిన ఏమిటి? ఆధారభూతుణ్ణి. ఎవరు తెలియచెప్తారు? ఆచార్యులు తెలియచెప్తారు. ఎవరిని పట్టాలి? ఆచార్య శ్రీపాదాలను పట్టాలి. అప్పుడు ఆయన పక్కన గడ్డి పరకను పట్టించినట్టుగా భగవంతుడి పాదాలను పట్టిస్తాడు. అది మనకు తెలియచెప్తుంది. అలాగే తాబేలు, శ్రీకూర్మం అంటామా, కూర్మం. తాబేలు ఏం తెలియచెప్తుంది? ఇంద్రియ నిగ్రహాన్ని తెలియచెప్తుంది. ఇంద్రియాలన్నిటిని కూడా అది లోపలికి లాగేసుకుంటుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నది తాబేలు. మనం కూడా ఈ ఇంద్రియాలు చూసింది, విన్నది, రుచి చూసింది, కావాలన్నది పరిగెత్తిస్తూ ఉంటే వాటెమ్మటి మనం కూడా పరిగెత్తలేము. కనుక వాటిని మన అదుపులో పెట్టుకుంటే మనము సాధించవలసినది ఏమిటో సాధించగలుగుతాము అంటూ ఇంద్రియ నిగ్రహం మనకు కూర్మం నుంచి తెలుసుకోవాలి అంటూ మన పెద్దలు మనకు తెలియచెప్తారనమాట. అలా వల్లే ఉన్కట్టురైగల్ వందేయున్ వాయిరుదుం, వల్లే ఉన్కట్టురైగల్ వందేయుం వాయిరుదుం అంటే ఏం చెప్తుంది? బయట మాటలతోటి నేర్పు కలిగినటువంటి మాట విరుపు మాటలను బాగా మాట్లాడుతావులమ్మా అని బయట వాళ్ళు అంటున్నారు. అమ్మా మాకు ముందే తెలుసు నువ్వు ఎలాగైనా ఒకవేళ నీది తప్పున్నా దానిని మార్చి ఎదుటి వాళ్ళపై వేసి మాట్లాడగలిగేటటువంటి నేర్పరితనం నీలో ఉన్నదని మాకు తెలుసు అంటే ఆమె ఏమంటుందో తెలుసా? లోపలామా నేను అలాగ ఏమీ వెయ్యలేదే అంటే, నువ్వు మరి ఇందనక కసురుకున్నావు కదా మేము పిలిచినప్పుడు మాకు బాధేసింది అంటే, అది మీకు బాధేసిందా? అలా కసురుకునేటట్టుగా మీరు ప్రవర్తించారు, అంతేగాని అది నేనేమి చెయ్యలేదే అని అంటే ఆమె తప్పును కూడా సరిదిద్దుకునేటటువంటి అమ్మాయి, తెలివిగా మాట్లాడగలిగేటటువంటి అమ్మాయి అన్నమాట. తర్వాత వల్లీర్ గల్నింగలే
సరేలమ్మ నువ్వు అంతటి సమర్థురాలివే కానీ వాళ్ళు ఇరగల్ని ఇంకా నిద్ర లేచి రా, నీ సమర్థత మాకు తెలుసులే, నీ మాటకు మేము ఎక్కడ ఎదురు చెప్పగలము, నువ్వు లేచి వచ్చేసేయి అన్నారు. అలా అనేటప్పటికీ నువ్వు పుల్ల విరుపు మాటలు అన్నారు కదా, అంటే వీళ్ళు వాళ్ళు ఇద్దరు వాదన జరుగుతుంది, అలా అన్నావని వీళ్ళు, ఇలా అన్నారని ఆమె, ఇలా జరుగుతూ ఉంది. జరిగినప్పుడు లోపల ఉండేటటువంటి గోపబాలిక జ్ఞానం కలిగిందని చెప్పుకున్నాం కదా, ఆమెకి ఏమనిపించిందట, అయ్యో అయ్యో ఇలా ఎదురెదురుగా వాదన చేసుకోవటం తగదు కదా, ఇది మనకు పనికి వచ్చేది కాదు, తగదు అని ఆమెకు స్వస్వరూప జ్ఞానం గుర్తుకొచ్చేసింది. స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, ఎలా నేను ఉండాలి కదా, అది గుర్తుకు వచ్చేసింది లోపల ఉన్నటువంటి గోపబాలికకు. గుర్తుకు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వైకుంఠ స్థవంలో మనకి ఎన్ని స్థవాలు, పంచస్థవాలని ఇచ్చారు కూరత్తాల్వాన్ గారు. కూరత్తాల్వాన్ అంటే తెలుసు కదా, రామానుజుల కంటే వయసులో గొప్పవారు, పెద్దవారు అయినప్పటికీ రామానుజుల దగ్గర శిష్యులుగా చేరారు. ఆయన జ్ఞానాన్ని బట్టి చూశారు, ఈయన జ్ఞానాన్ని బట్టి స్వీకరించాడు శిష్యుడుగా. ఇవన్నీ మీకు తెలిసినటువంటివే, మళ్ళీ దాసరాలు చెప్పనక్కర్లేదు, అంత భోగ్యంగా తెలుసుకున్నారు. అలా కూరత్తాల్వాన్ అనుగ్రహించినటువంటి ఒక శ్లోకంలో చెప్తారు, స్వామి నీ భక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా, కైంకర్య నిత్య నిరతై, కేవలం కైంకర్యం చేయట యందునే ఉండేటటువంటి వాళ్ళు. ఇంకా భవతినేక భోగై, నీవు తప్ప ఇతర భోగాన్ని ఏమి కోరనటువంటి వాళ్ళు. అనుక్షణ నధీన రసార్థ భావై, అప్పటికప్పుడు కొత్త భావనలతోటి కొత్తగా మిమ్మల్ని అనుభవించాలి తెలుసుకోవాలనుకునే వాళ్లే తప్ప ఇతరమైనవి కాదు. ఇంకా నిత్యాని వాంఛిత పరస్పర నీచ భావై, ఒకళ్ళకొకళ్ళు, ఒక భాగవతులు ఒక భాగవతులు, నేను నీ దాసుడు అంటే నువ్వు నా దాసుడు అంటే వాళ్ళ తక్కువతనాన్ని చెప్పుకొని మాట్లాడుకుంటారట, గొప్పలు చెప్పుకొని మాట్లాడుకోరు భాగవతులు ఎప్పుడు కూడా. నేను నీ దాసుడునంటే ఆమె నేను నీ దాసుడును అంటుంది. అలాగా తన నైత్యాన్ని తెలుపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు పరస్పరం. అటువంటి వారయ్యా నీ భక్తులు అంటూ కూరత్తాల్వాను వైకుంఠ స్థవంలో అనుగ్రహించింది. ఈమెకు గుర్తుకొచ్చేసింది, అయ్యో అలా కదా మనం వైష్ణవులం ఉండాలి, ఇలా ఏమిటి పరస్పరం మాటల యుద్ధం చేసుకోవడము అని ఆమెకు అనిపించింది. అలా లోపల అమ్మాయికి అనిపించి, నానేదా నాయుడుగా సరేలే నేను అంటే అన్నానులే, ఇంకా నేనే అన్నానులే అన్నట్టు, అంటే వాటిని తీసేయటం, ఇంకా సరేలే నేనే అన్నానులే అది నా తప్పేలే అని చెప్పుకుంటాను చూడు, అలా ఆమె నేనే కానివ్వండి, అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి, అవి అన్నది నేనే అనుకుందాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆమె అడిగింది. అడిగితే అప్పుడు దోషములు ఎన్ని ఉన్నా కూడా వైష్ణవుడు ఏం చెయ్యాలట, ఆచార్యులు వారు ఏదో చెప్పబోయారు, అది ఏదో జరిగింది, కానీ ఆ దోషాన్ని వీడు శిక్షుడి మీద వేసుకోవాలట, ఆచార్యుని అనకూడదు, అది వైష్ణవ లక్షణం. అలాగే మనల్ని చూసినటువంటి భాగవతులు, వైష్ణవ మతం తీసుకున్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారనుకో దానిని కూడా మనం పట్టించుకోకూడదట, భక్తులు అన్నారులే భాగవతులు అన్నారులే అని సమర్థించుకోవాలట, అది భాగవత లక్షణం. మరి ఈ భాగవత లక్షణాలు ఎవరికి కలిగి ఉన్నాయి అంటే భరతాల్వాన్ని ఉదాహరణ చేసి చెప్తున్నారు. భరతుడు ఎటువంటి వాడు, గొప్పవాడు, ఆయన మొట్టమొదటి భాగవతుడు అంటారు. ఇటువంటి మొట్టమొదటి వైష్ణవ భాగవతుడు. ఎందుకలా ఆయనకు చెప్పడం జరిగింది అంటే, ఆయన పట్టాభిషేకం ఆపలేదు, ఆయన రాజ్యాన్ని పాలన చెయ్యాలి అనుకోలేదు, పాపం ఆయనకి ఏమీ తెలియదు. మందర చెప్పిన మాటలు వినింది కైకేయి అన్నారు. అప్పుడు ఏం చెప్పారంటే, భరత ఇది రామచంద్రుడు అడవులకు పోవడానికి మందర కారణమయ్యింది అన్నారు. అంటే ఈయనేమన్నాడు భరతాల్వాను, లేదు లేదు మందర తలచింది మంచిదే, వాళ్ళ యజమానురాలు రాజుకు తల్లిలాగా ఉంటే ఆమె చూడాలని కోరుకున్నది, అందులో తప్పేమున్నది అన్నాడు భరతుడు. మళ్ళీ ఏమన్నారంటే, ఇదంతా కైకమ్మ తప్పయ్యా, ఆమె ఆ విధంగా వరాలను కోరడం ఏమిటి అన్నారు. అయ్యయ్యో మా తల్లిగారి తప్పేమీ లేదు, కొడుకును రాజుగా చూడాలనుకున్నది, రాజ్య పాలన చేస్తుంటే ఆమె ఆనందపడాలనుకున్నది, అది ఆమె తప్పేమీ లేదు అన్నారు. మూడవ మాట ఏమన్నారు, ఇదంతా దశరథుడు తప్పండి,
ఒకవేళ ఆమె కోరిందే అనుకో వరాలు, సరే ఎప్పుడో చెప్పాను ఆ వరాలు తీరుస్తానని, ఈసారి తీరుద్దాంలే, ఇప్పుడు రాజ్యసభలో నిర్ణయం తీసుకోవటం జరిగింది, రేపు ఉదయం పట్టాభిషేకం, ఇప్పుడు మారుస్తే బాగవ్వదని ఒక మాట చెప్పి ఉండవచ్చు కదా దశరథుడు. అంటే భరతుడు అంటున్నాడు, అయ్యో తండ్రి గారిది తప్పేమీ లేదండి అన్నాడు. సరే రామచంద్రుడు తప్పు అన్నారు. రామచంద్రుడైనా, నాన్నగారు ఇప్పుడు అడవులకు వెళ్ళమంటారేమిటి, మీరు ఇప్పుడు తగ్గిపోయి ఉన్నారు, నేను వెళ్తే ఎలాగో నేను ఉంటాను, అదేదన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం చూద్దామని ఒక మాట అయినా అనవచ్చు కదా రామచంద్రుడికి అనేటటువంటి హక్కు ఉన్నది కదా. అంటే లేదు మా అన్నగారు చాలా మంచివారు అన్నారు. అయితే ఏమిటయ్యా దీనికి కారణము, రామచంద్రుడు అడవులకు పోవటానికి కారణం ఏమిటి అంటే దానికి చెప్తున్నారు భరతులు, మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వన ప్రవేశే రఘునందనస్య. వాటన్నిటకు ఏమిటో తెలుసా, నేను చేసినటువంటి అధికమైన పాపాలు. రామచంద్రుడు అడవులకు పోవడానికి దానికి ఎవరు కారకులు కాదు, మందర కాదు, కైకేయి కాదు, దశరథ మహారాజు కాదు, శ్రీరామచంద్రుడు కాదు, నేను అధికంగా పాపాలు చేసుకుని ఉన్నాను, అందుకని ఈ పాపాలు దీనికి కారణమయ్యాయి అన్నారు. అంటే చూడండి, ఎక్కడో తప్పు జరిగితే తనపై తప్పును మోపుకున్నాడు. అలాంటి గుణం ఎవరికి ఉంటుంది, భరతాల్వానికి ఉంది. అందుకనే భరతాల్వాను గొప్పవారు. ఆ రామాయణంలో ఎవరయ్యా గొప్పవారంటే మనం చెప్పినట్టుగా సీతమ్మ రామయ్య అని చెప్పరు, వాళ్ళు భరతుడు అని చెప్తారు. అంతటి గొప్ప మనస్కుడు భరతాల్వాను. సరే, ఈ విధంగా శ్రీరాముడు తప్పును కూడా, దశరథుడు తప్పును కూడా, మందర తప్పును కూడా, కైకేయి తప్పును కూడా తన తప్పుగా భావన చేసినటువంటి వాడు భరతుడు. అయితే ఆ సమయంలో భరతుడు ఉన్నాడా అండి? రేపు రామచంద్రుడికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాము అని దశరథ మహారాజు రాజసభలో ప్రజెంట్ చేసేటప్పుడు భరతుడు ఉన్నాడా? లేడు. ఎక్కడున్నారు అంటే వాళ్ళ నలుగురి యొక్క కళ్యాణాలు ఒకే వేదికపై జరిగాయి. ఆ జరిగిన తరువాత భరతుడు వాళ్ళ మేనమామ కొత్త దంపతులను తీసుకుపోతున్నారు వాళ్ళ ఇంటికి రమ్మని. అప్పుడు ఈ భరతుడు ఏం చేశాడు, ఆ వాళ్ళ జంటతోటి పాటుగా శత్రుఘ్న ఆల్వాన్ జంటను కూడా తీసుకొని పోయారు. ఇప్పుడు ఈ 2 జంటలు పెళ్ళైన 4 జంటలకు, ఈ 2 జంటలు వచ్చేసి భరతుడు మేనమామ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వీళ్ళు, కైకేయి రాజ్యంలో. ఇలా అక్కడ ఉన్నప్పుడు దశరథ మహారాజు ఇక్కడ ప్రజెంట్ చేశాడు విషయాన్ని, రేపు ఉదయం రామచంద్రుని పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాము అంటే అందరు ఏమంటారో అని రాజ్యసభలో చెప్తే వాళ్ళందరూ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అబ్బా, మా రామచంద్రుడు, మా మనోభిరాముడు, మా ఆనందరాముడు, మా సాకేత రాముడు రేపు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలా ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పటికి ఇంకా వెంటనే ఉదయం పట్టాభిషేకానికి అన్ని సన్నద్ధాలు జరిగిపోయాయి, వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు, అంతా జరిగిపోయింది. ఆ సమయంలో ఆయన లేడు. పాపం ఆయనకి ఎందుకండి ఈ పాపాలన్నీ? సమయంలో లేడు. తర్వాత ఒకవేళ రామచంద్రుడు అడవులకు వెళ్ళినప్పుడు ఉన్నాడా అంటే అప్పుడు లేడు. ఎప్పుడు వచ్చాడు భరతాల్వాను రాజ్యంలోకి అంటే దశరథ మహారాజు చనిపోయాడని వార్త తెలిసినప్పుడు వచ్చారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు. కానీ పరుల నింద ఎలా మోపుతున్నారు, ఈయన రాజ్యాభిషిక్తుడు అవ్వాలని రామచంద్రుణ్ణి అడవిలోకి పంపించాడు అని ఒకళ్ళంటే, ఇంకొకళ్ళు ఈ రాజ్య ఆకాంక్షతోటి అటువంటి రామయ్య అడవి పాలైపోయాడండి అంటున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, ఓ కాకుండా తెలియకుండా ఉండాలని మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి ఇదంతా జరిపించారు అని ఇంకొకళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సీతా పిరాటి వచ్చేసి 2 సార్లు అగ్ని ప్రవేశం చేసింది, అవునా? భరతుడు మాత్రం ప్రతిరోజు అగ్ని ప్రవేశం చేశాడండి వీళ్ళ మాటలతోటి. అందుకని ఆయన ఏం చేసేవాడంటే అర్ధరాత్రి 2 గంటలకు లెగిచి వెళ్ళి సరయూ నదిలో స్నానాన్ని ఆచరించేవాడు. ఆ తాపం తీరాలి. ఎందుకంటే రామచంద్రుణ్ణి విడిచిన తాపం ఒకటి, ఇంకొకటి వీళ్ళు అనేటటువంటి మాటలు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఇది? ఏమో పుల్ల విరుపు మాటలు మాట్లాడింది అంటే ఓర్చుకున్నారు అంటే భరతాల్వాని ఇంతకంటే ఓర్చుకున్నారమ్మా అంటే క్షమాగుణాన్ని నేర్పుతుంది మనకు ఆండాల తల్లి. ఇక్కడ మీరు ఎలా క్షమాగుణం కలిగి ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది అమ్మ. అలా భరతాల్వాను ఓర్చుకొని ఉన్నారు. ఆ ఓర్చుకొని ఉన్నప్పుడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళారు. రామచంద్రుడు ఎక్కడ ఉన్నారు? అడవిలో ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, సీతాపిరాటి అందరూ ఉన్నారు కదా. అప్పుడు ఈయన వెళ్ళారు భరతుడు, నేను రామయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకుంటాను, వచ్చి
నువ్వు రాజ్యపాలన చెయ్యవయ్యా అని బ్రతిలాడుకుందామని ఈయన బయలుదేరాడు భరతుడు. బయలుదేరిన వెంటనే ఆ అయోధ్యపురవాసులు మేమొస్తామని పాపం ఆయన రథం వెంబడి వీళ్ళు పోయారు. అందరూ అభిమానం, రామయ్య అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన మితభాషి, పూర్వభాషి, తక్కువగా మాట్లాడతాడు. వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు కదా మనల్ని పలకరియాలి అని అనుకుంటాడా, ముందే పలకరిచ్చేస్తాడు, ముందే ఒక నవ్వు నవ్వేస్తాడు. పూర్వభాషి, అందుకనే రామయ్య అందరి మనస్సులలో ఉన్నాడు కాబట్టి మనోభిరాముడయ్యాడు. అలా ఉంటారు కాబట్టి రామయ్య, మీరు వెళ్తున్నారు కదా భరత, మేము కూడా మీ వెనక వస్తామయ్యా అని వీళ్ళు కూడా వచ్చేసారు. తీరా అక్కడ దాకా వెళ్ళారు. సౌండ్ వినపడుతుంది, గుర్రాలు టెక్ 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 టెక్కుమని సౌండ్ వినపడుతుంటే లక్ష్మణుడు బయటకు వచ్చాడట కుటీరంలో నుంచి. అయ్యో భరతుడు వచ్చేస్తున్నాడు, పైన జెండా పెట్టుకొని వస్తున్నాడు. ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమి యుద్ధాలు చేయాలో ఏమిటో, ఇక్కడికి వచ్చి మనల్ని సంహరించి ఆయనే రాజ్యపాలన ఇంకా ఎప్పటికీ చేయవచ్చని ప్లాన్ తోటి వస్తున్నట్టున్నాడు అన్నాడు ఈ లక్ష్మణుడు చిట్టెక్కి చూసి. ఈ రాముడు అన్నాడు, ఆవేశపడకు లక్ష్మణ అన్నాడు. ఆగట్లా, ఇంకా చెప్తున్నాడు, అన్నా నువ్వు ధనస్సు తీసుకో, నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండు, వస్తున్నాడు భరతుడు అని చెప్పేస్తున్నాడు. ఈయన ఎట్లా ఆ యొక్క ఆవేశంతో చెప్తూ ఉంటే ముందు చెప్పాడంట రామయ్య కూల్గా, నువ్వు చెట్టు దిగు నాయనా అన్నాడట. ముందు చెట్టు దిగు అన్నాడు. చెట్టు దిగిన తర్వాత ఇలాగే ఒక చోట నిలబట్టంలా అటు ఇటు ఇటు అటు గబగబా మాట్లాడి గబగబా నడుస్తూ ఉంటారు కదా కోపంతో ఆవేశంతో, అలా చేస్తున్నాడు. లక్ష్మణ అనంగానే ఆగాడు. ఆగితే అప్పుడు చెప్తున్నారు, లక్ష్మణ నువ్వేమన్నా రాజ్యపాలన చేయాలనుకుంటున్నావా ఏమిటి? చేయాలనుకుంటే ఇప్పుడు భరతుడు వస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళిపో, భరతుడు నా దగ్గర ఉంటాడు అని చెప్పాడు. నాకు రాజ్యం మీద ఆకాంక్ష లేదు, నేను రాజును కావాలని కోరుకోవటలేదు, రాజసుఖాలు కావాలని నేను కోరుకోవటలేదు. కనుక నీకు రాజసుఖం కావాలని ఉన్నట్టుంది, ఇంత ఆవేశపూరితుడు అవుతున్నావు కదా, కనుక నువ్వు వెళ్ళు, భరతుడు నా దగ్గర ఉంటాడు, ఈ అడవిలో ఉంటాడు అని తెలియచెప్పారు. తెలియచెప్తే ఈయన ఇంకా అప్పుడు సైలెంట్ అయిపోయాడట. ఓయమ్మో నన్ను ఈయన సేవ నుంచి దూరం చేసేటట్టున్నాడే అని ఇంకా ఆయన మెదలకుండున్నాడు. అంటే భగవంతుడికి సేవ చేయటం దూరం అవుతుంది అంటే ఇతరమైనటువంటివి ఏవి కోరరు, ఆ సేవను పొందినటువంటి వారు వాళ్ళకేమీ అక్కరలేదు, ఆ సేవే భోగ్యమైనటువంటిది అన్నమాట. అలాగే మనకు కూడా ఏం చెప్తుంది అంటే భగవంతుడు సేవ కంటే కూడా ఇతరమైనటువంటివి ఏవి కూడా రాజ్యాలు, పట్టణాలు, ఆస్తులు, అంతస్తులు, భూములు, బంగారాలు ఏవి విలువైనవి కాదు. అన్నిటికంటే ఐశ్వర్యం భగవంతుడు సేవ అని మనకు తెలియచెప్తుంది ఆండాళ్ళ తల్లి ఈ విధంగా. అలా భరతాల్వాన్ వచ్చారు, అన్నను వేడుకున్నాడు. అన్న అక్కడ ఏమి తప్పు జరిగిందో నాకు తెలియదు, నేను ఆ సమయాన లేను, నా తల్లి తప్పే అయి ఉండవచ్చు, కానీ మీరు రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తులయ్యి రాజ్యపాలన చేయండి, నేను అక్కడ ఉండలేకపోతున్నాను అని ప్రార్థన చేశాడు. నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నారు. రామచంద్రుడు ఏమన్నాడు, వద్దు నాయనా నువ్వు వెళ్ళి పాలన చెయ్యి, నేను ఇక్కడ తండ్రి గారి మాటను తప్పకూడదు, తర్వాత నేను వస్తాను అన్నారు. భరతుడు వినలేదు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు రామచంద్రుడి యొక్క పాదుకలను ఇచ్చి రాజ్యపాలన చెయ్యమంటే భరతుడు మళ్ళీ రాజ్యానికి వెళ్ళి పాదుకలు సింహాసనం ఏలుతూ ఉంటే ఆయన ఎలా ఉన్నారో తెలుసా భరతుడు? రామచంద్రుడు అడవిలో ఎలా నేల పడకను పడుకున్నారో ఈ రాజ్యంలో మెత్తనైన పడకలు ఉండగా, రాజభోగాలు ఉండగా, రాజ సుఖాలు ఉండగా ఆయన కూడా నేల పడకనే స్వీకరించారు. రామచంద్రుడు అడవిలో ఏ విధంగా పండ్లు ఫలాలు తిని బ్రతికాడో భరతుడు కూడా ఆ భోగ్యమైనటువంటి మోక్షమైనటువంటి భోజనాలను కూడా మానుకొని ఆయన కూడా అటువంటి పండ్లు ఫలాలనే తిన్నారు. ఆయన ఎలా చలికి వణుకుతూ ఉన్నాడో అడవిలో ఈయన కూడా అలాగే ఉన్నాడు. ప్రతిదీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ అన్నగారు ఏవైతే కష్టపడుతున్నారో అవన్నీ ఇక్కడ ఆయన అనుభవించి వేశాడు. అటువంటి భరతుణ్ణి అనేది ఎటువంటి క్షమాగుణం కలిగిన వాడు, ఎటువంటి భాగవతోత్తముడు భరతుడు అంటూ మనకు ఆండాళ్ళ తల్లి ఇక్కడ తెలియచెప్తుంది. ఎలా ఉండాలి భాగవతులంటే క్షమాగుణం కలిగి ఉండాలి, భగవంతుడిపై నమ్మకం ఉండాలి, భగవత్ కైంకర్యమే అన్నిటకు మించినదని తెలుసుకొని వాళ్ళు ప్రవర్తించాలి, పరస్పర వాదనలకు దిగకూడదు. ఇవన్నీ చెప్పింది ఎవరికి? భరతుడి గురించి మనకు చెప్తున్నారంటే మనలో మార్పు తెచ్చుకోవాలి అని అర్థం కదా. వాటన్నిటిని మనకి ఇక్కడ తెలియచెప్పింది. అలాగే పరాశర భట్టర్ వారు తెలుసు కదా, గుణరత్న కోసం చదువుతూ ఉంటారు. వెరీ గుడ్. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక శృత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఎటువంటి వారు పరాశర భట్టర్ వారు?
మహానుభావులు, రంగనాథుడికి సేవ చేసేటటువంటి ఉత్తమోత్తమ గుణం కలిగినటువంటి వాడు. కూరత్తాల్వానికి కుమారులు. వెరీ గుడ్. అటువంటి పరాశర భట్టర్ వారు రంగనాథుడి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన భోగ్యమైనటువంటి మనస్సు కలిగిన వారు. కానీ కొంతమంది అసూయ పరులు ఉంటారు కదా, వాళ్ళని ఎవరము తొలగించలేము. పరాశర భట్టర్ వారు తన నైత్యాన్ని చెప్పుకుంటున్నారు రంగనాథుడికి. అమర్యాద క్షుద్ర అసూయ ప్రసవభూహు అంటూ తన నైత్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఈ పక్కన ఉండేటటువంటి అసూయ పరులు ఏం చేస్తున్నారు? ఆయన అమర్యాద అని పెరుమాళ్ళకు చెప్పిన వెంటనే వీళ్ళు అవును, క్షుద్ర అని చెప్పినమ్మటే అవును. ఆయన ఏదైతే తన నైత్యాన్ని చెప్తూ ఉంటే ఈయన అవును అని వీళ్ళు పలుకుతున్నారు. పలుకుతుంటే ఇప్పుడు మనలో ఏదో లోపం ఉంటే స్వామి నేను ఇలా చేశాను, తప్పైపోయిందయ్యా క్షమించమని మనం వేడుకోవటంలో ఒక అర్థం ఉంది. అలా కాక పక్కనోళ్ళు ఈ అమ్మాయి అసత్యవాది, అబద్ధాలు ఆడుతుంది, దొంగ మాటలు మాట్లాడుద్ది అన్ని ఇలాగాని అంటూ ఉంటే కోపం వస్తుందా రాదా? ఒక మాట కాకపోతే 10 మాటలకైనా వస్తుంది కదా. మరి ఇక్కడ పరాశర భట్టర్ వారికి వాళ్ళు ఈయన చెప్పేవన్నీ క్షమా ప్రార్థన అంతా కూడా అవును 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 అన్నగానే ఆయన కోపం రాలేదు. ఏం చెప్పారో తెలుసా? ఆ అసూయ పరులకు నమస్కారం పెట్టాడట. ఎంత మంచి వాళ్ళు మీరు, నేను చెప్పిన మాట అన్నిటికి అవును 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 అని ఓకే కొట్టేశారు, నాకు ఓటేసేశారు అని వాళ్ళకు నమస్కరించి రంగనాథుడికి చెప్తున్నాడట. రంగనాథ, నాలో ఉండే నైత్యాలు నేను చెబితే వాటిని తొలగించవయ్యా, దోషాలంటే నువ్వేమో పలకవు, మెదలకుండా పండుకున్నావు. ఇప్పుడు వీళ్ళందరూ సాక్షులు ఉన్నారు, అవును అవును చెప్పినటువంటి అసూయ పరులందరూ. అందుకని ఇప్పుడు నా దోషాలు తొలగించు. చూడండి, ఆ చెడును కూడా ఎంత మంచిగా వినియోగించుకోవటం అంటే మనకు పెద్దలు నేర్పినటువంటి తత్వం. ఇప్పుడు రంగనాథుడు ఏం చేయాలి? అది పక్కన వాళ్ళు అందరూ సాక్షులు అవును అని చెప్పారు కదా, వీళ్ళందరినీ కూడా వత్తాసు బలికారు స్వామి, నాకెళ్ళి అవునని చెప్పారు, నా దోషాలన్నీ నువ్వు తొలగించవలసిందే అన్నారు. అటువంటి మహానుభావులు పరాశర భట్టర్ వారు. ఆచార్యులు కానివ్వండి, ఆల్వాన్లు కానివ్వండి, పురాణ పురుషులు కానివ్వండి, వేదాన్ని ఉచ్చరించేటటువంటి కానివ్వండి, వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనము గ్రహించుకుంటూ ఉండాలి. అందుకనే మనము నిత్య విద్యార్థులము. అలా పెరియాళ్వార్ల తిరుమజలో తెలియచెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది కదా ఏం చేయాలి అని. ఆ పెరియాళ్వార్లు ఏం చెప్పారు? మనం పెరియాళ్వార్ల తిరుమజ సేవించుకున్నాం, ఆ నుంచి అడుగు ముందుకు వేసాము చిన్నగా ఆయన కృపతోటి. ఏం చెప్పారు అంటే సద్గోష్ఠిలో చేరమ్మా, చేరడమే మంచిది, అంటే అది ఒక లక్షణం. సద్గోష్ఠిలో చేరాలి అంటే గోష్ఠిలో చేరాలి. ఆ అమ్మ ఒక్కటి లోపల నిద్రపోతుంది కదా, బయట అంతా గోష్ఠి ఉంది కదా, వచ్చి సద్గోష్ఠిలో చేరమన్నారు. దానికి పెరియాళ్వార్లు ఏం చెప్తారో తెలుసా? పెద్ద పెద్ద దివ్య దేశాలు ఉన్నాయి, మనం వెళ్ళి సేవించుకున్నాం కొన్ని పాటిగా. ఆ దివ్య దేశాలలో సేవాకాలం జరిగేటప్పుడు గోష్ఠి అంతా కూర్చొని సేవాకాలం చేస్తుంటుండే. కొత్తగా గోష్ఠిలో చేరిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు వీళ్ళతోటి అంటే కొంచెం బిడియం ఉంటుంది, ప్లస్ వీళ్ళేమన్నా అంటారేమోనని వీళ్ళ ఆయన కొత్త వాళ్ళకు ఉంటుంది, ప్లస్ వీళ్ళు కూడా వాళ్ళు ఎట్లా చదువుతారో ఏమో గోష్ఠి అంతా పాడైపోతుందని వాళ్ళకు ఉంటుంది. ఇది సహజంగా జరిగేటటువంటి లక్షణం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఎడంగా కూర్చుంటారు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు, అలాగే 2-3 రోజులు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ గోష్ఠిని అన్వయించుకునేటటువంటి పెద్దలు ఏం చేస్తారంటే బాగానే అన్వయిస్తున్నాడే ఈ భక్తుడు, బాగానే చదువుతున్నారే అని మరుసటి రోజు ఏమంటారు, ఇక్కడ కూర్చొని ఆయన అంటారు, అంటే గోష్ఠిలో కలుపుకుంటారు. ఆ మరుసటి రోజు ఏమవుతుంది, ముందు పంక్తిలోకి రా అంటే ముందు లైన్లోకి వచ్చేసేయి అని పిలుస్తారు. అలా వస్తారు. తర్వాత ఒక రోజు రాలేదనుకో, ఆ కొత్త గోప భాగవతుడు రాకపోతే ఏమిటి నిన్న రాలేదే, దా ఇక్కడ కూర్చుందురా అని చేయబట్టుకొని కూర్చోబెట్టుకుంటారు పక్కన. అంటే అలా భాగవతులు గోష్ఠిలోకి కలవాలి, అలా మేము పిలుస్తున్నాము నిన్ను, నువ్వు వచ్చి కలువు అని చెప్పడం అన్నమాట. అలా కలవమన్నారు. సరే, వీళ్ళేమో కలవమని పిలుస్తున్నారు, లోపల ఉన్న అమ్మాయికేమో కలవాలని ఉన్నది, వచ్చి ఎప్పుడెప్పుడు భాగవత గోష్ఠిలో కలవాలా అని ఆ అమ్మాయికి కూడా ఉన్నదన్నమాట. ఎలా చెప్తున్నారు ఇక్కడ ఉపమానం అంటే, బాగా తదియారాధనకు తలిహంత అంటే ఏమిటి, వంట అంతా సంసిద్ధం చేస్తున్నారు. అక్కడ తినవయ్యా, అందరం కలిసి స్వాములందరూ కలిసి భోజనం చేస్తున్నారంటే ఒక ఆయన అన్నాడట, నేను ఇంటికి పోయి స్వయం పాకం చేసుకొని తింటానండి అన్నాడట. అలా ఉందమ్మా నీది కూడా, అంత భోగ్యంగా భోజనం పెడుతుంటే నేను ఇంటికి వెళ్ళి స్వయం పాకం చేసుకొని తింటానంటావేమిటి అన్నట్టుగా నువ్వు ఇక్కడ అన్వయించుకమ్మా వచ్చి గోష్ఠిలో అని ఒక ఉదాహరణను యాడ్ చేసి చెప్తూ ఉన్నారనమాట. అలా ఉన్నది. అలా ఉంటే ఇక్కడ ఇంకొక ఉపమానం ఏం చెప్తున్నారంటే, క్రిమికంఠుడి సభలో వచ్చి కలవమన్నారు కదా భాగవతురాల్ని, వచ్చి ఏం చేయాలనేది ఆమె ప్రశ్న. వీళ్ళు క్రిమికంఠుడి సభలో, క్రిమికంఠుడు తెలుసు కదా మీకు,
ఏం పర్వాలేదు, సగమే చెప్పాలి, నేను సగం చెప్పనక్కర్లే, మీరు అంత ముందుకు వెళ్ళిపోయారు. క్రిమికంఠుడు సభలో కూరత్తాల్వాన్ వారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే రామానుజులను తీసుకురమ్మని క్రిమికంఠుడు భటులను పంపించారు. అప్పుడు రామానుజులు అమ్మో రామానుజులు కనపడితే ఎక్కడ తీసుకెళ్లిపోతారో అని పాపం కూరత్తాల్వాను రామానుజుల్లాగా వస్త్రాలను ధరించి అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఈయనే రామానుజులని భావన చేసి ఆ క్రిమికంఠుడు యొక్క భటులు, ఆ రాజు యొక్క భటులు ఈయనను తీసుకొని వెళ్ళారు ఆ రాజసభలోకి. అక్కడ ఏం చెప్పారు? మా మత దైవాన్ని చెప్పమన్నారు వాళ్ళు. ఈ కూరత్తాల్వాన్ నేను చెప్పలేను నా నోటితోటి అన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడి యొక్క పరతత్వాన్ని దర్శింపచేశారు కూరత్తాల్వాన్ వారు. అదే రియల్ అని దాన్ని స్టాంపు గుద్దినట్టుగా చెప్పేశారు. చెప్పేటప్పటికి వాళ్ళకి బాగా కోపం వచ్చింది. మా మతాన్ని చెప్పాలి, నువ్వేదో చెప్తావు, రామానుజ సంబంధాన్ని చెబుతావు అని వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. ఏం చెప్పాడు? భటుడిని పిలిచి ఆ బాణానికి ముళ్ళులాగా ఉంటుంది కదా, ఆ ముళ్ళుతోటి నేత్రాలను తొలగించేసేయి అన్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమన్నాడు? అయ్యో అటువంటి రాక్షస రాజును చూసినాక నాకు కనులు ఉంటేనేమి లేకపోతేనేమని 2 పీకి భటుడి చేతిలో పెట్టేశాడు. అటువంటి కూరత్తాల్వాను అలా దుఃఖముతో ఉన్నప్పుడు ఆ రాజ్యసభ నుంచి శ్రీరంగానికి వేంచేస్తూ ఉంటే దారిలో పెరియనమ్మి వారు పరంపదించారు. పెరియనమ్మి వారు పరంపదిస్తే ఆయనకు చెయ్యాలి కదా అంతిమ సంస్కారాలు. అవి చేసుకొని ఆ పెరియనమ్మికి కూడా అంతిమ సంస్కారాలు చేసుకొని పెరియనమ్మి కుమార్తె సహాయముతోటి ఈయన శ్రీరంగానికి చేరుకున్నారు కూరత్తాల్వాను. అలా చేరుకున్నటువంటి వారు దర్శనానికి వెళ్ళారు, రంగనాథుడి యొక్క దర్శనానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ బయట 2 ఉన్నారు, అటు ఇటు ద్వారపాలకుల్లాగా. అన్నారటను, రంగనాథుడిని సేవించుకోవాలంటే రామానుజ సంబంధం ఉండకూడదు వాళ్లకు. ఇప్పుడు తిరునామం తీసుకున్నామంటే శంకు చక్రాలు ధరింప చేశారు ఆచార్యులు వారంటే ఏమిటి? రామానుజ సంబంధం ఉన్నది. అక్కడ ఉండే భటులు ఏమన్నారు? రామానుజ సంబంధం కలిగిన వారు రంగనాథుడిని సేవించుకోవడానికి లేదు అన్నారు. ఆ పక్క భటుడు అన్నాడటను, అయ్యో కూరత్తాల్వాన్ చాలా మంచివారండి, వెళ్ళనివ్వండి లోపలికి అన్నారు. అప్పుడు ఈయన అన్నారట, నాకు రామానుజ సంబంధాన్ని వదిలి రంగనాథుడి దర్శనం చేసుకోవడానికి అక్కర్లేదు, నాకు అవసరం లేదు అని వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంటే ఆ రామానుజ సంబంధము, వైష్ణవ సాంప్రదాయము, భాగవత సంబంధము అంత గొప్పవి అంటూ మనకు అటువంటి మహానుభావులు కూడా తెలియచెప్పడం జరిగిందనమాట. అలా ఎల్లారు పోందారో, లోపలమ్మ ఏమంటుంది? ఎల్లారు పోందారో, అందరూ వచ్చారా? పోందారో, అందరూ వచ్చారా? రావలసిన వాళ్ళందరూ అంటే బయట వాళ్ళు అంటున్నారు, అమ్మ అందరూ వచ్చారు, నీకంటే చిన్న పిల్లలు కూడా నిద్ర లేచి వచ్చారు, నువ్వు బయటికి వచ్చి కావాలంటే చూడు ఎలా చిక్కిపోయారో. ఎందుకంటే పాపం వ్రతాన్ని ఆచరించాలని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వస్తున్నారు కదా, ఎలా చిక్కిపోయారు ఆ పిల్లల్ని అందరినీ చూడు అంటే ఈమె లోపల అన్నతో అందరిని లోపలికి పంపించు చూస్తా అని అనింది. లేదమ్మా నువ్వే బయటికి వచ్చి లెక్క పెట్టుకొని చూడు అంటే ఇక్కడ ఒక అర్థం తెలుసుకోవాలి. ఏమిటట? ప్రతి ఒక్క భాగవతురాల్ని 1, 2, 3, 4 అని లెక్క పెడుతుంటే ఈమె ముఖాన్ని చూడొచ్చు, ఈమె స్పర్శ తగిలించుకోవచ్చు, ఈమెతోటి మాట్లాడనువచ్చు. అలా భాగవతురాలందరితోటి కూడవచ్చు కదా, వాళ్ళ స్పర్శను తగిలించుకోవచ్చు కదా, వాళ్ళతోటి మాట్లాడొచ్చు కదా అనేది లోపబాలిక, లోపల ఉండేటటువంటి గోపబాలిక. ఈ బయట ఉండే వాళ్ళ ఆలోచన ఏమిటి? అబ్బా అంత భాగవతోత్తమురాలు, జ్ఞాని, పూర్ణురాలు, ఆచార్య పూర్ణత్వం కలిగినటువంటిది భాగవత గోష్ఠికి వస్తూ ఉంది, అటువంటి ఆమెతోటి దగ్గరగా ఉండి మాట్లాడి కనులలో కనులు పెట్టి చూసేటటువంటి భాగ్యం కదా, భాగవతుల్ని సేవించడం భాగ్యం కదా, అలా సేవించుకోవచ్చని బయట వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇరువురికి కూడా భాగవత సంబంధం కలిగి ఉన్నది. వాళ్ళు ఆ విధంగా భావన చేస్తూ ఉన్నారు. భావన చేసి అనిందటను, వచ్చి ఏం చేయాలి ఏమిటి నేను బయటకు వచ్చి అంటే అప్పుడు చెప్తున్నారు ఏం చెయ్యాలి అంటే దానికి చెప్తున్నారు. వల్లానై కొన్నానై, అమ్మ రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు ఉన్నాడే, కూలయాపీడనం చేసినటువంటి వాడు ఉన్నాడే, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు ఉన్నాడే, అలా అన్ని ఆయన చేసినటువంటి కళ్యాణ గుణాలను చెప్తున్నారు. అలాగే మల్లులను సంహరించినటువంటి వారు, మల్లులు ఎలా ఉంటారండి? బలంగా, దృఢంగా, గట్టిగా ఉంటారు. పాపం కృష్ణయ్య కంసుడి దగ్గరికి మధురకు వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల పిల్లవాడు.
వాళ్ళేమో పెద్దగా గట్టిగా దృఢంగా బలంగా ఉన్నారు. అటువంటి వాళ్ళను ఈయన మీదికి పంపించవచ్చునా, అది ధర్మమైన యుద్ధమా అని ఆ మధురలో ఉండేటటువంటి ఆడపిల్లలు కూడా బాధపడ్డారట. రేపల్లెలో ఉండే ఆడపిల్లలు బాధపడ్డారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు వీళ్ళకు కలిసి పెరిగారని. ఆ మధురలో ఉండేటటువంటి గోపబాలికలు అంటే పిల్లలు కూడా బాధపడ్డారట. అలాగా అటువంటి మల్లులను సంహరించినటువంటి ఆయనను మనం ఆయన ఉండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? ఆడపిల్లలు మామూలుగా ఏమిటి సిగ్గుపడతారు. అలా మనకు సిగ్గును పోగొట్టి ఆయన్ను చేర్చుకునేటట్టుగా ఆయన చేశాడు. అలాగే అటువంటి రాక్షసులకు ఈయన సంహరింపబడక వాళ్లను సంహరించి ఆయనను మనకు అర్పించారు. ఇప్పుడు ఆయన తనను తాను రక్షించుకొని మనకు ఇచ్చాడు, అందుకనే సేవించుకోగలుగుతున్నాం కదా అనేటటువంటి ఉపాయాన్ని ఇక్కడ తెలియచెప్తున్నారనమాట. అలా మనకిచ్చినటువంటి వాడు, ముష్టికాదు మల్లులను సంహరించినటువంటి వాడు. అలా గోపవృద్ధులు ఏదైతే సంకల్పించి కంపారో వాళ్ళ వ్రతానికి కూడా అనుకూలంగా వర్షాలన్నీ ఇచ్చేటటువంటి ఆయనే కదా. అటువంటి ఆయన శత్రువులను ఓడించినట్లుగా మనల్ని కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి బాధలను ఓడించి మనల్ని ఉజ్జీవింప చేస్తాడు. అంత శత్రువుల్ని ఓడించిన వాడు, మల్లుల్ని ఓడించిన వాడు, ఇంత జ్ఞానాన్ని పంచిన వాడు. అటువంటి ఆయన ఈ సంసారం అనేటటువంటి చిన్న దానిని దాటించలేడా? అటువంటి ఆయన మనల్ని దాటించి ఎలా శత్రు సంహారం చేశారో అలాగే మనలో ఉండేటటువంటి రాక్షస లక్షణాలను తొలగించి మనల్ని కూడా ఉజ్జీవింప చేస్తాడు. కనుక అటువంటి ఆయనను పాడుదాము, అందరూ రండి అంటూ తెలియచెప్తున్నారు. అప్పుడు గోపబాలిక బయటికి వచ్చింది అనుకున్నాం, గోష్లో కలిసింది. చక్కగా పరమాత్మను పాడుతూ ఉన్నారు. ఏం పాడుతూ ఉన్నారు? ఆయన నామాలు. మనకు రోజు ఏం చెప్తుంది మన గోదమ్మ? ప్రతిరోజు కూడాను నామాలనే చెప్తున్నారు. అంటే ఏ సంసారం దాటాలన్నా, ఎందులో మనం ఉజ్జీవింపబడాలన్నా, మనలో ఉండేటటువంటి దోషాలు పోవాలన్నా, మనలో ఉండేటటువంటి సద్గుణాలు ఉజ్జీవింపబడాలన్నా, పెంపొందింపబడాలన్నా ఏమిటి ఆయుధం? ఎస్, ఆయన నామాన్ని తలవటమే. ఎలాగైతే ఆండాల తల్లి పోవడమే ప్రయోజనంగా పోతున్నాము అంటే ఇక్కడ నామాన్ని తలవడమే ప్రయోజనంగా తలుద్దాము. అలా ఈ జీవులందరినీ కూడా ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి గట్టెక్కించేటటువంటి వాడు, అలా అందరిని సంహరించిన వాడు మనకి ఈ చిన్న పని చేయడా ఏమిటి అన్నట్లుగా మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నామాన్ని పలకాలి. ఈ పాడేటటువంటిది ఏమిటి అంటే ఆయన నామాలను పాడటము, కీర్తనలు పాడటము, ఆయన్ను అనుభవించుకోవటము మనస్సులో. ఇందరికి చెప్పింది కదా, శంకు చక్రధారి అనగానే ఆయనకు శంకు చక్రాలు పట్టుకొని చిరు పంగయ్య కన్నానయ్య అనగానే ఎర్రటి నేత్రాలు కలిగి ఎలా పుండరీకాక్షులాగా దర్శనమిచ్చారో మనం కూడా అలా అనుభవించవచ్చు. ఏమీ అర్హత లేవు, ఇక్కడ ఏం లేదు. చక్కగా వైష్ణవ సాంప్రదాయాన్ని మంత్రాన్ని పొందితే అదే అర్హత. ఆ శంకు చక్రాలు కలిగి ఉంటే రామానుజ సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధంతో పరమాత్మను సేవించవచ్చు, గోష్ఠిలో కలవచ్చు, భాగవతులతోటి ఉండవచ్చు, ఆచార్య చెప్పేటటువంటి వాటన్నిటినీ మనం ఆచరించవచ్చు. ఎలాగంటే బాగా డబ్బులు సంపాదించామండి, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు, ఊరికి ఈడో ఆడో పెడుతున్నాము, ఏ దొంగలు వచ్చి పట్టుకుపోతున్నారో తెలియదు. అదే బ్యాంకులో వేసుకుంటే సేఫా కాదా? ఇప్పుడు మీరందరూ పూజలు చేస్తూ ఉన్నారు, బ్యాంక్ అకౌంట్ ఏమిటి? మంత్రోపదేశం పొందటం. అప్పుడు అకౌంట్ ఓపెన్ అయిపోయింది, మీరు చేసినవన్నీ అందులో పడిపోతూ ఉన్నాయి, సంపాదించినవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ వేసుకున్నట్టు. ఇప్పుడు అది అకౌంట్ ఓపెన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడో ఇక్కడో పెడుతున్నాము, అవి ఎటుపోతున్నాయో ఏమైపోతున్నాయో తెలియట్లేదు. అంతే తేడా, చేస్తున్న పనిలో తేడా ఏమీ లేదు. చక్కగా నిర్వహిస్తున్నారు, చక్కగా గోధమ్మను సేవించుకుంటున్నారు, తెల్లవారుజామున లెగుస్తున్నారు, చేయవలసినటువంటి కైంకర్యాలన్నీ చేస్తున్నారు, కోవెలకు వస్తున్నారు, పెరుమాళ్ళ దర్శనం పొందుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కాలక్షేపం. పెరుమాళ్ళు అదే కదా, నా దర్శనానికి రాకపోయినా పర్వాలేదురా నాయనా, నువ్వు కాలక్షేపాన్ని విను, జ్ఞానాన్ని పొందు, ఉజ్జీవింపబడు, అది నాకు ఆనందం అన్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినవన్నీ ఒక చోట చేర్చడానికి ప్లేస్ లేదు, దానిని ఓపెన్ చేసుకోమంటున్నారు. సరే, భోగ్యంగా అలా పరమాత్మ మనందరినీ కూడా ఉజ్జీవింప చేయటానికి చిన్నగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఆయన నామాన్ని తలవమని చెప్పారు. అదే గోదమ్మ మనకు చక్కగా నామాన్ని ఇచ్చింది. నిన్నటి నామాలు ఏమిటి? వెరీ గుడ్. శంకు చక్రధారి, పుండరీకాక్షుడు తలచుకున్నారు. దివ్యదేశం ఏం చెప్పుకున్నాం నిన్న?
ఎస్, తిరువహిందూర్. వెరీ గుడ్. ఈ రోజు నామం ఏమిటి? మాయానై. వచ్చిందా నామం? మాయావి కదా ఆయన. ఒక్కసారి మాయానై అంటే ఎన్ని ఆశ్చర్య చేష్టలన్నీ అన్నట్టు ఆయన చేసినటువంటి ఆశ్చర్య చేష్టలన్నీ మనం తలచినట్లు అవుతుంది. అలా నామం మాయానై లేదా మాయావి, ఏదైనా ఒకటి. అది తెలుగు, ఇది తమిళు, అంతే. దివ్యదేశం ఏం చెప్పుకున్నా? శ్రీరంగం చెప్పుకున్నావా? ఆల్రెడీ మేము చెప్పేసుకున్నాం. ఇది అంతా జ్ఞానానికి సంబంధం కదా, పరమాత్మను తాను అనుభవిస్తూ ఉన్నది కదా. నమ్మాలి వాళ్ళు కూడా ఆయన చెట్టు త్వరలో కూర్చొని నామం ఏమిటి? మాయానై. దివ్యక్షేత్రం ఏమిటి? జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. కృష్ణాయన రాధా, ఇవొక్కసారి కృష్ణాయన రాధా. కృష్ణాయన రాధా, మరొక్కసారి కృష్ణాయన రాధా. కృష్ణాయనగా నాలుక చేదా, కృష్ణాయనగా ఓపిక లేదా, కృష్ణాయనగా ఒంటికి పడదా, కృష్ణాయంటే కష్టము లేదిక, గోవిందయన రాధా, ఇవొక్కసారి గోపాల నరాధా. గోవిందయన రాధా, మరొక్కసారి గోపాలయన రాధా. గోవింద అంటే నాలుక చేదా, గోవింద అంటే ఒంటికి పడదా, గోవిందయనగా ఓపిక లేదా, గోవిందయంటే గొడవే లేదిక, నారాయణ నరాధా, ఇవొక్కసారి నరసింహ నరాధా. నారాయణ నరాధా, మరొక్కసారి నరసింహ నరాధా. నారాయణనగా నాలుక చేదా, నారాయణనగా ఒంటికి పడదా, నారాయణనగా ఓపిక లేదా, నారాయణంటే నరకము లేదిక,